ఢిల్లీకి తీసుకెళ్ళినప్పుడు అక్కడ నేను చూశాను, నా ఆలోచన మొత్తం మారిపోయింది. అంటే అంతసేపు వెస్టీజ్ అంటే ఒక సబ్బు పేస్ట్ బిజినెస్, అది నాది కాదు, మా హస్బెండ్కి ఇంట్రెస్ట్ ఉంది, నేను ఓన్లీ తన మీద గౌరవంతో మీటింగ్ వెళ్ళేదాన్ని. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం నా ఆలోచన మొత్తం మారింది. నేను లేడీస్కి స్పెషల్గా చెప్పదలుచుకున్నాను, మీ మీ ఇంట్లో ఎవరైతే బిజినెస్ ప్యాషనేట్గా చేస్తున్నారో, హస్బెండ్ కావచ్చు, ఫాదర్ కావచ్చు, బ్రదర్ కావచ్చు, 100% సపోర్ట్ చేయాలి. ఎందుకంటే అక్కడ నేను ఒక్కొక్క మంది చూశాను, ఐఏఎస్ ఆఫీసర్ వైఫ్ తనకి ఐఏఎస్ ఆఫీసర్ సపోర్ట్ చేయడం వలన తను ఈరోజు మర్సిడీస్ కారు వాళ్ళ హస్బెండ్కి ఇవ్వగలిగింది. సో ఇక్కడ చూడండి, ఒక ఐఏఎస్ ఆఫీసర్కి వెస్టీజ్ అవసరం ఉంది. అట్లాగే ఒక కాళ్ళు చేతులు లేని ఒక లేడీ వచ్చింది, ఆమె కూడా నెలకి 60,000 సంపాదిస్తున్నా అని లేచి నిల్చుంది, అంటే నేచర్లో వచ్చింది. సో రియలీ నేను అక్కడ డిఫరెన్స్ చూసానండి. అంటే ఒక చాలా చదువుకున్న వ్యక్తికి కూడా వెస్టీజ్ అవసరము, ఏం చదువుకోని వ్యక్తి అసలు కాళ్ళు చేతులు సరిగా లేవు వాళ్ళకు కూడా వెస్టీజ్ అవసరము. అంటే మధ్యలో నేనున్నాను కాబట్టి నాకు కూడా అవసరమని ఆ రోజు నేను డెసిషన్ తీసుకున్నాను. ఏ పరిస్థితి వచ్చినా కూడా, ఎటువంటి టైంలో కూడా వెస్టీజ్ ప్లాన్ చూపించడానికి మా హస్బెండ్తో నేను రోజు బయటికి వెళ్ళాలి, ఎటువంటి పరిస్థితి వచ్చినా కూడా. సో ఈ నిర్ణయం నేను తీసుకోవడం వల్ల, సో అందుకే లేడీస్ మీటింగ్కి రావడం వల్ల లాభం ఏంటంటే మన డెసిషన్ మనం తీసుకుంటాం లైఫ్లో. అండ్ నాకేమనిపించిందంటే అంతవరకు జాబ్ చేస్తున్నా కాబట్టి నేను ఉమెన్ ఎంపవర్మెంట్, నేను చాలా ఎంపవర్డ్ ఉన్నాను అని నేను ఫీల్ అయ్యేదాన్ని. ఎస్, అఫ్ కోర్స్ జాబ్ చేస్తే మంచిదే, మనకి చాలా అవగాహన వస్తుంది, బయట ఎలా ఉండాలో తెలుస్తుంది. కానీ అన్నిటికంటే ముఖ్యమైన ఏంటంటే ఫైనాన్షియల్ సెక్యూరిటీ. మనం ఏదైతే ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలని ఏదైనా జాబ్ చేయాలనుకుంటాం, కానీ ఇక్కడ వెస్టీజ్లో ఏమనిపించిందంటే పార్ట్ టైంగా నేను హెల్ప్ చేయడం వలన నాకు ఆ డబ్బు ఏదైతే వస్తుందో నేను చాలా ఎక్కువ యూజ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు నగలు కొనిచ్చారు, ఆల్మోస్ట్ 5 tulas. సో ఫారెన్ ట్రిప్స్ తీసుకెళ్లారు, అండ్ 2 కార్లు ఉన్నాయి, ఈరోజు 3.5 crores వర్త్ ఇల్లు మాకు వచ్చింది. అంటే ఇవన్నీ ఎందుకు వచ్చాయి? నేను తీసుకున్న ఆ డెసిషన్ FRUలో మా హస్బెండ్కి సపోర్ట్ చేయాలి అని. కానీ ఈరోజు నేను చెప్తున్నా, రైట్ ఉమెన్ ఎంపవర్మెంట్ నేను వెస్టీజ్ వచ్చిన తర్వాతనే నాకు అర్థమైంది. ఈరోజు నేను ఫైనాన్షియల్లీ ఫ్రీ ఉన్నాను, నాకంటూ ఒక గుర్తింపు ఉంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే నేను ఫ్యూచర్లో చాలామంది లేడీస్కి హోప్ ఇవ్వగలుగుతాను అని ఈ ప్లాట్ఫామ్లోనే ఉంటున్నాను. అదే నేను చేసే జాబ్లో అయితే చాలామంది లేడీస్ కూడా మాతో వర్క్ చేసేవారు, కానీ వాళ్ళకి నేనేమి ఇవ్వలేకపోయేదాన్ని. ఓన్లీ జాబ్ ఏదైనా వర్క్ ఉంటే ఇవ్వదు, కానీ మనం ఫ్యూచర్ అనేది ఇందులో వెస్టీజ్లోనే ఉందండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం ఏమంటాం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఇప్పుడు చదువుకోవాలా, లేకపోతే చాలామంది మా ఫ్రెండ్స్ కానీ హౌస్ వైఫ్స్ ఉన్న వాళ్ళు, ఎప్పుడైతే స్కూల్ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళు అనుకునేవాళ్ళు, మేము హౌస్ వైఫ్ కదా, నువ్వు జాబ్ చేస్తున్నావు, నువ్వే గ్రేట్ అని. కానీ ఈరోజు నిజంగా మన టీంలో అసలు ఇప్పుడు నేను కొంతమంది లేడీస్ చెప్తాను, పుణ్యవతి మేడం ఉన్నారు గజ్వల్ నుంచి, తను ఒక ఉప్పరి పని చేసుకుంటున్న లేడీ ఈరోజు కార్ తీసుకొని నెలకు 80,000 సంపాదిస్తుందంటే ఎవరు? అంటే ఈ సక్సెస్ అనేది ఎక్కడ ఉంది? ఉమెన్ ఎంపవర్మెంట్. నెక్స్ట్ ఫౌజియా అలీ ఉన్నారు టీంలో, తను సింగిల్, అంటే హస్బెండ్ సపోర్ట్ లేకుండా కూడా తను ఎటువంటి కమ్యూనిటీ వచ్చినా కూడా తను ప్రతిరోజు వర్క్ చేసి ఈరోజు కార్ తన హస్బెండ్కి గిఫ్ట్ చేసింది, అండ్ థాయిలాండ్ వెళ్ళొచ్చింది. సో ఇలా సంధ్యా మేడం ఉన్నారు, సంధ్యా పొసమైన మేడం, తను కూడా సింగిల్గా వర్క్ చేసి ఈరోజు మంచి స్థాయి DUCD లెవెల్లో ఉన్నారు. అండ్ గీతా జాన్రెడ్డి గారు ఉన్నారు. అట్లా పేరు తీసుకుంటే ఎంతోమంది లేడీస్ ఉన్నారు ఇక్కడ. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ కూడా అందరు ఉన్నారు. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు చాలామంది మేడం వాళ్ళు వచ్చారు పైకి, ఇంకా చాలామంది అక్కడ కూర్చున్నారు. సో జస్ట్ ఇమాజిన్ యువర్ సెల్ఫ్ ఇన్ అనదర్ 2 years, మీరు వచ్చే ఒక 2 సంవత్సరాలలో మీరు ఎంతమంది లేడీస్ లైఫ్ చేంజ్ అయిపోతున్నారు, మీ ద్వారా ఎంతమంది. మీరు నైట్ పడుకునే ముందు నేను రియల్లీ ఎవ్రీడే థ్యాంక్ యూ గాడ్ వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీంలో నన్ను ఉంచినందుకు. ఎందుకంటే ప్రతిరోజు ఇట్లా మీటింగ్ వచ్చినప్పుడు ఎవరైనా వచ్చి థ్యాంక్ యూ అని చెప్పినప్పుడు నేనేం చేశాను అని ఒక ఫీలింగ్ వచ్చి, బట్ వాళ్ళ లైఫ్ చేంజ్ అయింది అన్నప్పుడు రియల్లీ ఒక హ్యాపీనెస్ అనిపిస్తుంది. సో అంటే లైఫ్కి ఒక సార్థకత వచ్చిందని వెస్టీజ్ ద్వారానే నాకు తెలిసింది. సో రేపు పొద్దున మీరు కూడా ఇదే ఫీల్ అవుతారు 100%.
ఎందుకంటే ఈరోజు మా టీంలో మోర్ దెన్ 16 డియూసీడీస్ ఉన్నారు. సో వాళ్ళందరూ ఎటువంటి స్టేజ్ నుంచి డియూసీడీ, ఇప్పుడు విఎంసీఎం ఉన్నారు, వాళ్ళందరూ ఎక్కడి నుంచి ఎటు వచ్చారు అనేది మేము చూసాం. కాబట్టి లైఫ్ ఈజ్ ఆసమ్ ఇన్ వెస్టీజ్. సో ప్రతిరోజు ఇప్పుడున్న మన 1000 ప్లాన్ కూడా మన కోసమే. సో మనం 1000 ప్లాన్లో ఉన్నాము అంటే లేడీస్ ప్రయారిటైజ్గా చేయండి. మనం పెళ్ళికెళ్ళినా కూడా అక్కడ మనము కొత్త వాళ్ళని కలుస్తుంటాము, అక్కడ కూడా బిజినెస్ గురించి ఆలోచించవచ్చు. షాపింగ్ వెళ్తే అక్కడ కూడా, అంటే ప్రతి మన ఇంట్లో మన వర్క్ చేస్తున్న కావచ్చు, మన ఇంట్లో విషయాలు కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా కూడా వెస్టీజ్కి ప్రయారిటీ ఇస్తే లైఫ్ అనేది చాలా బాగుంటుంది. దీంతో ఇన్కమ్ ఉంది, ఫారెన్ ట్రిప్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఇయర్ 3 ఫారెన్ ట్రిప్స్ ఉన్నాయి. సో దీంట్లో ఒక చిన్నది నేను చెప్పదలుచుకున్నాను క్రూజ్ గురించి. సో ఫిబ్రవరిలో వచ్చి క్రూజ్ ట్రిప్ ఎవ్వరూ మిస్ కావద్దు. ఇప్పుడు మీరందరూ ఎండలో ఇంత దూరం వచ్చారు, కష్టపడి ఇంట్లో అన్ని సగం పనులు చేసి సగం అట్లాగా పెట్టి వచ్చారు, మళ్ళీ వెళ్ళి చేసుకోవాలి. కానీ మీరు క్రూజ్ ట్రిప్ వచ్చినప్పుడు మీరు ఈరోజు తీసుకున్న కమిట్మెంట్, క్రూజ్లో 15th ఫ్లోర్లో నించొని ఆ సముద్రం వైపు, ఆ సూర్యుని వైపు చూస్తున్నప్పుడు ఈరోజు ఎండలో వచ్చిన విషయం మీకు గుర్తుంటుందా? అస్సలు గుర్తుండదు. ఎందుకంటే నాతో పాటు అదే జరిగింది. మేము అక్కడ అందరేమో మేము అసలు ఒక చిన్న పిల్లల్లాగా మేము ఆ క్రూజ్ 2019లో మేము క్రూజ్లో వెళ్ళాము వెస్టీజ్ ద్వారా. సో మేము చిన్న పిల్లల్లాగా అసలు 5 days ఆ షిప్లో తిరుగుతూనే ఉన్నాం, పైన కింద పైన 12 స్టోరీస్. సో ఎలా అంటే అసలు ఎంతో ఎప్పుడు ఎక్కడ చూసినా డిఫరెంట్ యాక్టివిటీస్, మ్యాజిక్ షో, 2, 3, 4 మన రెస్టారెంట్స్. పొద్దున్న 7 o'clock నుంచి బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అయితే 11:30 వరకు బ్రేక్ఫాస్ట్ ఉండేది. తర్వాత మళ్ళీ 12 నుంచి లంచ్ అయితే 3 o'clock వరకు లంచ్ ఉండేది. అంటే అన్లిమిటెడ్ ఫుడ్, ఇండియన్ ఫుడ్. బెస్ట్ చేసాం ఏంటంటే ఇండియన్ ఫుడ్. సో వెజిటేరియన్ అయితే మేము వెజిటేరియన్స్, కానీ నాన్ వెజ్ కూడా చాలా ఉంది. సో ఇన్ని రకాల ఫుడ్ తోటి మనల్ని వెస్టీజ్ వాళ్ళు, ఓన్లీ వెస్టీజ్ షిప్లో ఎవరు ఉండరు. అండ్ అక్కడి వాళ్ళు మన గురించి మన పాటలు పాడడము, మనకు ఎంటర్టైన్ చేయడము, ఇది చాలా మంచిగా అనిపించింది. అంటే అసలు ఏంటిది, నేను నా ఇంటి ప్రోడక్ట్స్ చేంజ్ చేసి కొంతమందికి షేర్ చేసి, అలాగే నా గ్రూప్లో ఉన్న లేడీస్కి కనెక్ట్ అవ్వడం వలన లైఫ్లో ఇంత మంచి లైఫ్ స్టైల్ అనేది వచ్చింది. సో నేను అందరికీ లాస్ట్లో ఏదో చెప్పదలుచుకున్నాను, ఈ వెస్టీజ్ని టాప్ ప్రయారిటీలో పెట్టి చేయండి. నిజంగా చెప్తున్నాను కదా, చాలా వండర్ఫుల్ థింగ్స్ మన గురించి వెయిట్ చేస్తున్నాయి. సో థ్యాంక్ యూ, విష్ యూ వెల్. ఓకే, సో ఫస్ట్ టైం ఎవరు వచ్చారు ఇక్కడ? ఫస్ట్ టైం ఇట్లాంటిది మీటింగ్కి ఫస్ట్ టైం, మొదటిసారి. ఓకే, సో ఎంతమంది బ్రాంజ్ అండ్ అబోవ్ ఉన్నారు? బ్రాంజ్ డైరెక్టర్ అండ్ పైన లెవెల్స్లో ఉన్నారు. ఓకే, రైట్. సో ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళ గురించి ఒకసారి గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ వెల్కమ్ చేస్తున్నాను నేను. సో కొంచెం బోర్డ్ ఇక్కడ నాకు కావాలి. అండ్ సో ఫ్రెండ్స్, నా పేరు చరణ్ సింగ్. నేను ఒక సీనియర్ లెక్చరర్గా వర్క్ చేస్తుంటే ఆల్మోస్ట్ నేను అండ్ భార్గవి మేమిద్దరము 20 సంవత్సరాలు మేము జాబ్ చేసినాము. ఎంతమంది జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు? ఓకే, సో జాబ్ లైఫ్ ఎట్లా ఉంటుంది అందరికీ తెలుసు. ఓకే, కానీ నా అనుభవంతో నేను చెప్తాను. సో జాబ్లో డైలీ అక్కడే వెళ్ళాలి, అదే బాస్తో కలవాలి, అదే పని చేయాలి. ఓకే, అండ్ లాస్ట్లో నెలకు ఇంత ఇన్కమ్ వచ్చేది ఉంటుంది. దాని గురించి బాస్కి మనము ఏం చేయాలి అందరికీ తెలుసు. ఓకే, బాస్కి మనం ఖుషి చేయాలి. ఖుషి అంటే ఏమంటారు? అర్థమైంది కదా? సో అది మేము 20 సంవత్సరాలు అది అనుభవించినాము. సో జాబ్ విషయం అంటే లైఫ్లో లిమిటెడ్ ఇన్కమ్ ఉంటుండే. ఓకే, లిమిటెడ్ అంటే మేమిద్దరము మంచిగా చదువుకున్న వాళ్ళము. సో నేను పుట్టింది పెరిగింది హైదరాబాదే.
అండ్ ఓల్డ్ సిటీ ఏరియాలో నేను పుట్టిన. దాని తర్వాత 10th తర్వాత మేము కాచిగూడ బర్కత్పుర వైపు షిఫ్ట్ అయినాము. సో మా ఫాదర్ సీనియర్ గవర్నమెంట్ అఫీషియల్గా వర్క్ చేస్తుంటే సూపరింటెండెంట్ లెవెల్లో రిటైర్ అయ్యారు. సో మేము ఆల్మోస్ట్ 25 years మేము గవర్నమెంట్ క్వార్టర్స్లో ఉన్నాము. క్వార్టర్స్ అంటే చాలా మంచిగా పాష్గా ఉంటుండే అది, ఎందుకంటే ఆఫీసర్ లెవెల్. సో మా లైఫ్ టోటలీ జాబ్ 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 జాబ్. ఓకే, మా తాత జాబ్, పోలీస్ జాబ్ ఉంటుండే మా తాతకు. అండ్ మా పెద్ద నాన్న ఈజ్ ఆల్సో ఇన్ గవర్నమెంట్ జాబ్. ఓకే, మా సెకండ్ బాబాయ్ ఈ వాజ్ ఇన్ సెక్రటేరియట్, సో అతను కూడా జాబ్. మా ఫాదర్ సెంట్రల్ గవర్నమెంట్, అతను కూడా జాబ్. మా చిన్న బాబాయ్ ఇంకొక బాబాయ్ ఉన్నారు, అతను కూడా జాబే. ఇప్పుడు మా పెద్ద నాన్న కొడుకులు ఉన్నారు, ముగ్గురు. ఓకే, ఆల్ ఆర్ ఇన్ జాబ్. ఓకే, మై పెద్ద అన్నయ్య ఉన్నారు అసిస్టెంట్ కమిషనర్. ఓకే, ఈజ్ ఇన్ టు సెంట్రల్ గవర్నమెంట్. అండ్ ఇంకొక బ్రదర్ ఉన్నారు శంషాబాద్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా వర్క్ చేస్తున్నారు. ఇంకొక బ్రదర్ ఉన్నారు, హీజ్ ఇన్ అగ్రి డిపార్ట్మెంట్ సంగారెడ్డిలో ఇప్పుడు పోస్టింగ్ ఉన్నది. సో మేము జాబ్ వైపు ఇట్లా కూడా చూడాలి. ఎందుకు చూడాలి అంటే మేము అసలు మా మమ్మీ సైడ్ వాళ్ళు కూడా అందరూ జాబ్. ఓకే, మా తాత జాబ్, మా అమ్మమ్మ కూడా జాబ్. హలో, సో జాబ్ కాందాన్ మాది. కానీ నేను అమ్మ జాబ్ వద్దోబ్బా అని అంటుండే. నాకు ఎందుకు అట్లా అనిపించింది అంటే ఒకే ఒక సంఘటన. నేను 10th క్లాస్లో ఉండే. ఓకే, మా కరణ్ మా తమ్ముడు ఉన్నాడు, అతను ఆల్మోస్ట్ 5th క్లాస్లో ఉండే అనుకుంటా. నాకు కరణ్కి 7 years డిఫరెన్స్ ఉన్నది. సో మేమున్న క్వార్టర్స్లో అందరూ ఆఫీసర్స్ ఉన్నారు. మేము 3rd floorలో ఉంటుండే. మా కింద ఒక మేడం ఆంటీ ఉంటుండే, సేమ్ లెవెల్ మా ఫాదర్ లెక్కనే, ఆమె కూడా ఆఫీసర్, సరస్వతి ఆంటీ. సో వాళ్ళు ముగ్గురు కొడుకులు, 2 కొడుకులు, ఒక అమ్మాయి, ముగ్గురు అమెరికా వెళ్ళిపోయారు, అక్కడే సెటిల్ అయిపోయారు. సెటిల్ అయిపోయిన మేము అన్న అంటుండే వాళ్ళకు, మాకన్నా అందరూ పెద్దవాళ్ళే. సో సడన్లీ ఒక రోజు ఆంటీకి హార్ట్ ప్రాబ్లం వచ్చింది. హార్ట్ ప్రాబ్లం వస్తే మేము మీద ఉన్నాము, మా ఫాదర్కి పిలిచారు అంకల్. సో అందరూ హాస్పిటల్కి తీసుకుపోయినాము. చాలా క్రిటికల్ కండిషన్ ఉండే. డాక్టర్స్ అన్నారు చాలా డేంజరస్ కండిషన్ ఉన్నది. సో వీ కాల్డ్, అరే సతీష్ అన్న మమ్మీకి ఇట్లా అయింది, నువ్వు రావాలంటే ఇమీడియట్లీ నేను రాలేను, ఏదైనా అయితే నువ్వు చూసుకో, డబ్బులను పెట్టేస్తాను కథం. మళ్ళీ వాళ్ళు అక్కకి కాల్ చేసినాము, అక్క ఇట్లా ఇట్లా అయింది అంటే మేము రాలేము. అవునా, మరి ఎట్లా ఇప్పుడు అట్లా చెప్తున్నాము, ఆంటీ చనిపోయారు. సో ఆ టైంలో అంకల్ దగ్గర 3 పిల్లలు ఉన్నారు, ఎవ్వరు లేరు. చాలా డబ్బు ఉన్నది, మంచి లెవెల్లో ఆఫీసర్స్ ఉన్నారు, పిల్లలు కూడా మంచి ఐఐటి చదువుకొని అక్కడ సెటిల్ అయ్యారు. కానీ ఒక్క వ్యక్తి కూడా ఆ టైంలో వాళ్ళ దగ్గర లేకుండే. వాళ్ళు జస్ట్ డబ్బులు పంపించేశారు. మీరు చెప్తే ఆశ్చర్యపడతారు, వాళ్ళ మమ్మీ చనిపోయిన 1.5 year తర్వాత ఇండియాకి వచ్చినారు వాళ్ళు. అప్పటి వరకు రాలేవారు. ముగ్గురు మేము రాలేకపోతున్నాము అని చెప్పేసినారు. అప్పుడు నాకు ఎందుకో ఆ ఫ్యామిలీ మ్యాటర్ చూసిన తర్వాత నాకు చాలా ఫీల్ అయింది. నేను అప్పుడే డిసైడ్ చేసిన, నేను అప్పుడు 10th లో ఉంటుండే, నేను డబ్బు సంపాదన గురించి మమ్మీ డాడీకి వదిలి వెళ్ళను, అది నా లైఫ్ లాంగ్ కమిట్మెంట్ అని నేను తీసుకున్నా. నేను డిక్లేర్ చేసిన ఏదైనా కావచ్చు, కానీ నేను మమ్మీ డాడీతోనే ఉంటాను. ఏదైనా సంపాదన చేయాలంటే అమెరికా వద్దు. చాలా మంది మా క్లాస్మేట్స్ అందరూ అమెరికా వెళ్ళిపోయారు. మనం ఏదైనా చేసేది ఉంటే ఇండియాలోనే చేద్దాము, అంతే. సాధించాలంటే ఇక్కడే సాధిద్దాము, ఎంత అయితే అంత. అది డిసైడ్ చేసుకొని నేను డిక్లేర్ చేసేసిన మా ఇంట్లో డిక్లేర్ చేస్తే మా తమ్ముడు కూడా అనేసిండు, మైబీ నీ జాతా అని అన్నాడు. నేను కూడా వెళ్ళాను. అరే నువ్వు చిన్నోడు అయ్యి, నువ్వు ఇంకా 4th 5th క్లాస్లో ఉన్నావు, నీకేం అర్థమవుతుందంటే అతను కూడా చెప్పేసిండు. అంటే నాకు అప్పుడు తెలియదు నేను ఏ పని చేస్తాను, ఫ్యూచర్ నాది ఏముంటుంది నాకు తెలియదు. కానీ ఆ ఒక కమిట్మెంట్ నా మొత్తం థాట్ ప్రాసెస్ మార్చేసింది. నా ప్రొఫెషన్ పట్ల నేను జీవితంలో చూసే నా విధానమే మారిపోయింది అప్పుడు. ఓకే, ఏదైనా చేయాలంటే ఇండియాలోనే చేయాలి,
సో ఇండియాలో మంచిగా చేయాలి అంటే మనం చదువులో బాగుండాలి. సో కష్టపడి చదవాలి. సో నేను 10th ఫస్ట్ ర్యాంక్, ఇంటర్లో ఫస్ట్ ర్యాంక్, నేను యూనివర్సిటీ గోల్డ్ మెడల్ తీసుకున్నాను. ఓకే, ఇదంతా క్రమంలో, ఈ మొత్తం క్రమంలో నాకు ఏమర్థమైంది అంటే మా ఫాదర్ 38 ఇయర్స్ జాబ్ చేసిన తర్వాత అతని యొక్క ఇన్కమ్ ఏమున్నది అండ్ మా లైఫ్ ఎట్లా ఉండే అంటే కాంప్రమైజ్ లైఫ్ ఉండే. మనం అనుకుంటాము ఏదో ఒకటి, కానీ దొరుకుతుంది ఇంతే దొరుకుతుంది. ఓకే, హిందీలో అంటారు మై మరతా నహీ మై జీతా నహీ, ఉస్కా నామ్ జాబ్. ఓకే, నేను సావాను నేను బ్రతకను, దానికి అంటారు జాబ్. సో డిసైడ్ అయిపోయినా జీవితంలో మనం జాబ్ చేసేది లేదు, ఏదైనా చేయాలంటే సంథింగ్ చేయాలి, వేరేగా చేయాలి. సో నేను 10th క్లాస్ నుంచే నేను ట్యూషన్స్ చెప్పిన. మళ్ళీ ఇంటర్లో మా ఫాదర్ దగ్గర అంత డబ్బు లేకుండే, మేము 4 ఇద్దరు సిస్టర్స్ అండ్ ఇద్దరు మేము బ్రదర్స్ ఉన్నాము. సో డబ్బు విషయంలో చాలా లిమిటెడ్ ఇన్కమ్ ఉంటుండే. సో 10th నుంచి నా మొత్తం ఎడ్యుకేషన్ టోటల్ నేనే సంపాదన చేసుకుంటూ నేను చదివిన. అండ్ ఇంటర్లో నాకు కొంచెం డబ్బు తక్కువ అయితే నేను 6-7 మంత్స్ నాంపల్లి స్టేషన్లో వర్క్ చేసిన. ఆ వీడియోలో నేను చెప్పిన కదా, నాంపల్లి స్టేషన్లో పార్కింగ్ లాట్ ఉంటుంది కదా, ఇట్లా కార్స్ వస్తుండే వాళ్ళకు బిల్ ఇట్లా ఇవ్వాలి, అక్కడ పార్కింగ్ చేసేయండి అని చెప్పాలి. మళ్ళీ వాళ్ళు వెళ్ళే టైంకి ఆ బిల్ తీసుకొని చలో 10 రూపాయలు 10 రూపీస్ ఇవ్వండి, కలెక్షన్ చేయాలి. అట్లా ఈవినింగ్ నేను 5 to 10 వరకు ఎవ్రీడే సైకిల్ మీద వెళ్ళి అక్కడ చేసి నేను వచ్చిన. సో మళ్ళీ ఇంటర్లో మా మమ్మీ 6 మంత్స్ హాస్పిటలైజ్ అయ్యారు. అప్పుడు హెల్త్ ఇష్యూస్ చాలా ఉంటుండే మమ్మీకి. సో ఆ టైంలో డబ్బు చాలా అంటే మేము మైనస్లో వెళ్ళిపోయాము మమ్మీ ట్రీట్మెంట్స్ గురించి. సో నేను మా డాడీ మేము వెజిటేబుల్ బిజినెస్ చేసినాము ఒక 1 year వరకు. ఓకే, మా ఫాదర్ గవర్నమెంట్ జాబ్ అండ్ మార్నింగ్ వెళ్ళాలి, ఇక్కడ చార్మినార్ దగ్గర మోండా మార్కెట్ అని ఉంటుండే. ఓకే, అటు సికింద్రాబాద్ని మోండా మార్కెట్ సికింద్రాబాద్లో ఉంటుండే, ఇది సంథింగ్ వేరే మార్కెట్. సో వెజిటేబుల్స్ తీసుకురావాలి, దానికి మంచిగా శుభ్రంగా కడిగి ప్యాక్ చేస్తుండే. మేము ప్యాక్ చేసి సూపర్ మార్కెట్స్లో అవి ఉంటాయి కదా, సూపర్ మార్కెట్లో సప్లై చేస్తుండే అండ్ ఫ్లాట్స్లో సప్లై చేస్తుండే. సో నేను ఇంటర్మీడియట్, ఇటువైపు బ్యాగ్ ఫుల్ వెజిటేబుల్స్, ఇటువైపు బ్యాగ్ ఫుల్ వెజిటేబుల్స్ అండ్ అన్ని ఫ్లాట్స్ వెళ్ళాలి, టింగ్ 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 డోర్ బెల్ కొట్టాలి, అందరికి ఇచ్చాలి, మీకు ఏం కావాలి, ఇది కావాలా అది కావాలా ఇచ్చేసి మళ్ళీ కలెక్షన్ చేసి అట్లా నేను 1 year వరకు చేసిన. అంటే ఇంత నేను ఎందుకు చెప్తున్నాను ఇదంతా అంటే మనము మన జీవితంలో ఏం చేస్తాము ఫ్యూచర్లో మనకు తెలియదు. సో ఇవాళ మనము వెస్టీజ్లో ఉన్నాము అంటే 5 years బ్యాక్ మనకు తెలుసా మనం వెస్టీజ్లో ఉంటామని? తెలియదు. కానీ ఇక్కడ వరకు ఎందుకు వచ్చాము అంటే ఏదో దొరుకుతుంది అని వచ్చినాము. నేను అప్పుడు వెజిటేబుల్ బిజినెస్ ఎందుకు చేశాను అంటే ఏదో దొరుకుతుందని. ఓకే, పార్కింగ్ లాట్ నాంపల్లి స్టేషన్లో ఎందుకు చేశానంటే సంథింగ్ దొరుకుతుందని. అప్పుడు నేను అనుకోలేదు, నేను ఇంత చదువుకుంటున్నా కదా అదే నేను అనుకోలేదు. సో ఇప్పుడు నేను మీతో అంటున్నాను, పని ఏదైనా కావచ్చు లైఫ్లో పని ఏదైనా కావచ్చు, కానీ మనకు ఏం దొరుకుతున్నది అది క్లియర్ ఉంటే మనం ఏదైనా చేసుకోవడానికి రెడీ అయిపోతాం కదా. రెడీ కావాలా వద్దా? ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నా ఈ ప్లాట్ఫామ్ మీద మనకు ఏం దొరకబోతుంది, ఎందుకు ఈ ప్లాట్ఫామ్ మనం సెలెక్ట్ చేసుకొని పని చేయాలి. ఓకే, సో మనకు ఒక దృష్టి ఉండాలి. దృష్టి అంటారు, లేదా దూరదృష్టి అంటారు, విజన్ అంటారు. రాబోయే 1 year, 2 year, 3 year, 4 year, 5 years తర్వాత మన లైఫ్ ఎట్లా కాబోతుంది అది మనకు క్లియర్ ఉండాలి. ఎంతమందికి మంచి ఇన్కమ్ కావాలి అని ఆశ ఉంటుంది చెప్పండి. ఏం క్వశ్చన్ సార్ ఇది, అసలు ఇది క్వశ్చనా? ఈ టైంలో ఇక్కడ ఎందుకు కూర్చుంటాము? కానీ చాలా మందికి నేను ప్లాన్ చెప్పే టైంకి ఈ బిజినెస్ గురించి డిసిషన్ తీసుకో అంటే హూహా అంటారు. ఎందుకు అంటారు అంటే వాళ్ళకు దీంట్లో డబ్బు వస్తుందా లేదా అని అర్థమైందా కాదా అని నాకు డౌట్ ఉంటుంది, అందు గురించి నేను అడుగుతున్నా. ఓకే, ఈ బిజినెస్ గురించి మనము ఎవరికైనా ప్లాన్ చెప్తే అందరూ ఎస్ అంటారా? ఎస్ అంటారా?
అచ్చా, ఎప్పుడైనా మీకు ప్లాన్ చెప్పడానికి వెళ్తే ఇట్లా స్వాగతం చేస్తారా ఎవరైనా? అబ్బా మీ గురించే వెయిట్ చేస్తున్నా, ఎప్పుడు కార్ కొనాలి, ఎప్పుడు ఫారెన్ ట్రిప్ తీసుకోవాలి, అట్లా ఎవరైనా స్వాగతం చేస్తారా? ఎవ్వరు చేయరు. మనం గంట మాట్లాడితే కూడా వాళ్ళు హీ అని చేసుకొని మా భార్యతో అడుగుతా, మా భర్తతో అడుగుతా, హెల్త్ ప్రొడక్ట్స్ తీసుకో అంటే మా డాక్టర్తో అడుగుతా, ఓకే. సో ఏమేమో చెప్తారు కదా. సో ఇదంతా ఎందుకు చెప్తారు అంటే ఇక్కడ క్లారిటీ లేదు, ఇక్కడ నుంచి మనకు ఏం దొరకబోతుంది ఆ క్లారిటీ మనకు ఉండాలి, ఓకే. సో లాంగ్ టర్మ్ గురించి మీకు అందరికీ తెలుసు, ఇక్కడ ఇన్కమ్ ఉన్నది, ఇక్కడ ఉన్న చాలా మంది మంచి లీడర్స్ ఉన్నారు, మీ అప్లైన్స్ ఉన్నారు ఇక్కడ డియూసిడీస్. సో ఇన్కమ్ ల్యాక్స్ లో ఉంది, మీరు కార్ తీసుకోవచ్చు, ఫారెన్ ట్రిప్స్ వెళ్ళొచ్చు, అది మొత్తం ఉన్నది. కానీ ఇవాళ నేను మీకు నెక్స్ట్ 5 months మీ హార్డ్ వర్క్ లో మీరు ఏమేం తీసుకోగలుగుతారో అది నేను జిస్ట్ లో చెప్తాను. 5 months హార్డ్ వర్క్ లో మీరు ఇవాళ వరకు మీ లైఫ్ లో సాధించలేనివి ఎన్నో విషయాలు ఇక్కడ సాధించవచ్చు. మీరు తయారున్నారా? నా భాష అర్థమవుతుందా? క్లియరా? ఎందుకంటే నా మాతృభాష హిందీ ఉన్నది, చాలా కష్టపడి తెలుగు నేర్చుకున్నాను నేను, ఓకే. సో చూడండి, మనం అందరము మాట్లాడుతున్నాము 1000 ప్లాన్ అని, 1000 ప్లాన్ ఛాలెంజ్. ఎంతమందికి తెలుసు దీని గురించి? ఓకే. సో కొత్తగా వచ్చిన వాళ్ళకు నేను చెప్తాను, 1000 ప్లాన్ అని ఒక ఛాలెంజ్ మేము తీసుకున్నాము. ఛాలెంజ్ యొక్క అర్థం ఏమున్నది? ఛాలెంజ్ అంటే ఏంటిది తెలుగులో? చెప్పండి. సవాల్. నేను చెప్తా, నువ్వు చేయలేవు అని చెప్తా, మీరేం చెప్తారు? చేసి చూపెడతా. ఇది ఛాలెంజ్. అర్థమైందా? నేను చెప్తున్నాను 1000 ప్లాన్, మీరు చేయలేరు, మీరేం చెప్తారు? అరే ఇట్లా చెప్పొద్దు. సవాల్ అంటే ఎట్లా ఉండాలి? చేసి చూపిస్తా. అరే జర పవర్ ఉండాలి దాంట్లో. ఇక్కడ నుంచి ఓకే. సో అందు గురించి దానికి ఛాలెంజ్ అంటున్నాము. ఛాలెంజ్ ఏమున్నదంటే ఎప్పుడైనా మనం ఛాలెంజ్ తీసుకున్నాం అనుకో, ఓకే, మీరు చిరంజీవి లాగా హీరో అయిపోతారు. ఛాలెంజ్ అనే ఒక మూవీ ఉన్నది తెలుసా? సో ఆయన దగ్గర ఏం లేదు, అప్పుడు ఛాలెంజ్ తీసుకున్నాడు, ఏదో చేస్తా సాధిస్తా అని, చేసి చూపెట్టిండు, ఓకే. సో 0 నుంచి హీరో అయిండు కదా, ఆ సినిమాలో అయిండు. ఇక్కడ మీరు రియల్ కావచ్చు నిజంగా. సో ఫస్ట్ ఇక్కడ ఇన్కమ్ అయితే 100% మీ ఇన్కమ్ 50,000 అబౌవ్ కావచ్చు. ఇవాళ కూడా జాయిన్ అయిన వాళ్ళ ఇన్కమ్ నెక్స్ట్ 5 months లో మీరు హార్డ్ వర్క్ చేసుకుంటే, ఈ 1000 ప్లాన్ లో మీరు ఛాలెంజ్ లాగా తీసుకొని వర్క్ చేస్తే 5 months తర్వాత మీ ఇన్కమ్ 50,000 అబౌవ్ కావచ్చు. ఇదిగా ఫస్ట్ పాయింట్. 50,000 బాగుంటుందా ఇన్కమ్? సూపర్. హలో ఓకే. మేము ఇద్దరము 1 lakh అబౌవ్ శాలరీ ఉంటుండే, 1 lakh. కానీ మా అప్లైన్ అన్నారు, మీరు కష్టపడి 1 lakh సంపాదన చేయడము కానీ ప్యాసివ్ ఇన్కమ్ 50,000 సంపాదన చేయడము దానికన్నా ఇదే మేలు అని అన్నారు. ఎందుకంటే అది యాక్టివ్ ఇన్కమ్, ఇది ప్యాసివ్ ఇన్కమ్ అన్నారు. ప్యాసివ్ ఇన్కమ్ కి విలువ ఎక్కువ ఉన్నది, ఓకే. సో మీకు ఇక్కడ 50,000 ఇన్కమ్ రావచ్చు. ప్లస్ V20 ఆఫర్ ఉన్నది. V20 ఆఫర్ లో యాడెడ్ గా స్కీమ్ ఫండ్ ఉన్నది, 5 crore క్లబ్ ఉన్నది, 5 crore పూల్ క్లబ్. అంటే ఈ మొత్తం ఇండియాలో ఎంతమంది అయితే ఆ లెవెల్ సాధిస్తారు వాళ్ళందరికీ ఆ 5 crore రూపీస్ వాళ్ళు డివైడ్ చేసి ఇచ్చేస్తారు. సో మీకు అది 20,000 వస్తుందా, 50,000 వస్తుందా, 1 lakh వస్తుందా, లేకపోతే 5 crore వస్తుందా, అది ఆ 4 months తర్వాత తెలుస్తుంది, ఓకే. 5 crore కూడా రావచ్చు. మొన్న నేను నవ్వుకుంటూ ఒక వ్యక్తికి ఇట్లా చెప్పిన, ఎవ్వరు క్వాలిఫై కాలేదనుకో, నువ్వు ఇండియాలో నువ్వు ఒకే వ్యక్తి క్వాలిఫై అయినారనుకో, మొత్తం 5 crore నీకే ఇచ్చేస్తారు. 10 మంది అయినారనుకో 10 మందికి డివైడ్ చేసి ఇస్తారు. 100 మంది అయినారనుకో 100 మందికి డివైడ్ చేస్తారు. కానీ ఆ 5 crores అది డివైడ్ చేస్తే కూడా చాలా పెద్ద అమౌంట్ మీ లైఫ్ లో రావచ్చు. ఇది సెకండ్ పాయింట్. ఇక్కడ థర్డ్ పాయింట్, ఓకే, ఇన్కమ్ గురించి జరా ఎనర్జీ చూపెట్టాలి. డబుల్ ఇన్కమ్ గురించి మాట్లాడుతున్నా నేను. రెగ్యులర్ ఇన్కమ్ వేరే, కానీ ఇది V20 ఇన్కమ్ యాడెడ్ బెనిఫిట్ ఉన్నది. మూడోది చాలా ఇంపార్టెంట్ ఇన్కమ్,
ఓకే, మీరు చూడండి, ఇప్పుడే భార్గవి మాట్లాడింది, ఈ ఈ బిజినెస్ ద్వారా మనకు ఇన్కమ్తో పాటు మనకు కొన్ని ఫండ్స్ స్టార్ట్ అవుతాయి తెలుసా. ఓకే, మనకు వస్తుంది కార్ ఫండ్, ఓకే, ట్రావెల్ ఫండ్, హౌస్ ఫండ్. ట్రావెల్ ఫండ్తో మీరు ఫారెన్ ట్రిప్ వెళ్ళి రావచ్చు. కార్ ఫండ్తో మీరు మీ సొంత కార్ తీసుకోవచ్చు. ఎంతమందికి అనిపిస్తుంది నాకు ఒక సొంత కార్ ఉండాలి? ఓకే, అందరికి అనిపిస్తుందా లేదా? కావాలి కదా. ఇప్పుడు మా దగ్గర ఆల్రెడీ ఒక కార్ ఉంటుండే, మా ఫాదర్ది పాతది మారుతి కార్. నువ్వు తీయొద్దు, ఓన్లీ దావత్కి వెళ్తేనే తీయాలి, లేకపోతే ఖర్చులు అవుతుంది అంటుండే మాట. అది దానికి పరదా వేసేసి ఇట్లనే పెడుతుండే. ఓకే, సో 2018లో వెస్టీజ్ నుంచి నా ఇన్కమ్ 1 lakh క్రాస్ అయింది 2018లో. సో అప్పుడు నేను ఆ నెల ఇన్కమ్ వచ్చిన రోజు నేను ఛత్తీస్గఢ్లో ఉన్నాను. మా ఒడిశా టీం నుంచి ఒక 50 పీపుల్కి 2-3 అది తుఫాన్ గాడి నింపుకొని అక్కడ బారెల్ సర్ మీటింగ్లో ఉంటే కిస్కా ఇన్కమ్ 1 lakh అని ఆయన డిక్లేర్ చేసిండు. సో నేను నిలబడిన హైదరాబాద్ సైడ్ ఇదరా అని పిలిపించిండు. ఓకే, సో ఆయన అన్నాడు 1 lakh ఇన్కమ్ వచ్చిన తర్వాత నీకు ఎట్లా అనిపిస్తుంది అంటే, నేను ఒకే ఒక మాట అన్నాను, మా ఫాదర్ 38 years జాబ్ చేసే రిటైర్మెంట్ టైంలో ఎంత ఇన్కమ్ ఉన్నది, ఓకే, దానికన్నా డబుల్ ఇన్కమ్ నాకు ఈ బిజినెస్ ద్వారా 1.5 yearలో వచ్చింది అని చెప్తున్నాను. సో ప్యాసివ్ ఇన్కమ్ అనేది వెస్టీజ్లో చాలా పవర్ఫుల్ ఇన్కమ్. నేను ఎందుకు ఈ బిజినెస్లో ఉన్నాను ఒక విషయం నేను మళ్ళీ చెప్పేస్తాను, చాలా మందికి తెలుసు. ఓకే, సో మేదీపట్నం ఏరియాలో మా బావ గారు నాకన్నా చిన్నది, నా ఫస్ట్ చెల్లె ఉన్నది. ఆమె భర్త ఆల్మోస్ట్ 37-38 ఏజ్లో ఉన్నారు. ఆయన హెల్మెట్ పెట్టుకోలే అండ్ రోడ్ మీద వెళ్తున్నారు, కార్ హిట్ అయింది, అతను పడిపోయిండు, ఇది మొత్తం క్రాక్ అయిపోయింది. అండ్ నో వన్ వాజ్ దేర్ టు లిఫ్ట్ హిమ్. ఓకే, 30 minutes అతను అక్కడే ఆ నొప్పిలో అక్కడే పడి ఉన్నారు, మొత్తం రోడ్ మీద బ్లడ్ అయిపోయింది. దాని తర్వాత పోలీస్ వాళ్ళు వచ్చిండ్రు, హాస్పిటల్ తీసుకుపోయిండ్రు. దాంట్లో నా నంబర్ ఉంటే నాకు కాల్ చేసిండ్రు. సో ఇట్లా ఈ వ్యక్తి గోపాల్ అనే వ్యక్తి ఇక్కడ యాక్సిడెంట్ అయింది, మీకు ఎవరైతారు అంటే మా బావ అవుతారు, తక్షణమే ఈ హాస్పిటల్కి రావాలి అంటే నేను పరిగెత్తుకుంటూ వెళ్ళిన. సో ఆ టైం వరకు ఆల్మోస్ట్ ఇది మొత్తం బ్లాకేజెస్, ఇక్కడ క్లాట్స్ క్రియేట్ అయింది. అండ్ 6 o'clockకి మేము ఆ చిన్న హాస్పిటల్ నుంచి కిమ్స్ హాస్పిటల్కి, మేదీపట్నం నుంచి రాణిగంజ్, ఈవినింగ్ 6 o'clockకి. ఎట్లా ఉంటుంది ట్రాఫిక్, అతనికి ఆక్సిజన్ ఉన్నది, అతను నా చేతులు ఇట్లా పట్టుకొని ఉన్నారు. అది తలుచుకుంటే నాకు చాలా బాధాకరంగా ఉంటుంది. కానీ ఇట్లా చేసుకుంటూ మేము తీసుకుపోయినాము, అన్ని రాంగ్ సైడ్స్ కొట్టినాము, అన్ని ప్రతి చోట రాంగ్ సైడ్ వా ఇట్లా తీసుకుపోతే డాక్టర్ అన్నారు మీరు చాలా లేట్ చేసినారు. ఓకే, వి విల్ ట్రై. 9 days కోమాలో ఉండే. ఎవ్రీ డే మేము 1 lakh అబో పైసేదాలు అంటే ఇచ్చేసినాం, డబ్బులు ఇచ్చేసేది. సో ఆల్మోస్ట్ 14 lakhs ఖర్చులు అయినాయి. అండ్ 9th day he is no more. మా సిస్టర్ ఎప్పుడు పని చేయలే, ఓన్లీ హౌస్ వైఫ్. మా బావకి మంచి కోటిలో మంచి ఎలక్ట్రానిక్ బిజినెస్ ఉంటుండే, 20 years నుంచి ఆ షాప్ ఉంటుండే, ఆ షాప్ క్లోజ్ అయిపోయింది. యాక్టివ్ ఇన్కమ్, మనిషి లేకపోతే యాక్టివ్ ఇన్కమ్ 0 అయిపోతుంది. ఓకే, అంత మంచి బిజినెస్ ఉన్న మొత్తం టోటలీ ఫ్యామిలీ 0 ఇన్కమ్కి అయిపోయింది. వ్యక్తి పోయిండు, ఆ దుఃఖం వేరే. చిన్న పిల్లలు కేజీ క్లాస్, 2nd class. మా చిన్నోడైతే మా డాడీ థైలాండ్ వెళ్ళిండు, టీవీస్ అక్కడ నుంచి టీవీ సప్లై చేపిస్తుండే. అతను వస్తాడు, నా గురించి ఒక కార్ తీసుకొస్తాడు, టాయ్స్ తీసుకొస్తాడు అని రోజు ఎదురు చూస్తుండే. నాన్న ఏడుస్తుండే. 2 years ఏడ్చింది ఆయన. భార్గవి ఉన్నది తెలుసా. సో ఆ సందర్భం మాకు గుర్తున్నది. ప్యాసివ్ ఇన్కమ్ విలువ మన లైఫ్లో ఎంత ఉన్నది.
సంపాదన చేసే వ్యక్తి లేకపోతే ఆ ఫ్యామిలీకి ఇన్కమ్ రావాలి అనుకుంటే ప్యాసివ్ ఇన్కమ్ కావాలని ప్యాసివ్ ఇన్కమ్ కి ఇండియాలో టాప్ లెవెల్లో ఏదైనా ది బెస్ట్ ఆపర్చునిటీ ఉన్నదంటే వెస్టీజ్ అండ్ విన్నింగ్ ఆపర్చునిటీ ఉన్నది. నేను ఉట్టిగా చెప్తలేను. ఓకే, ఇవాళ హైదరాబాద్లో ఎంతో మంది లైఫ్ మారింది ఈ ఆపర్చునిటీ వలన. ఎంతమంది 1 lakh అబోవ్ ఇన్కమ్లో ఉన్నారు, కార్స్ తీసుకున్నారు, ఫారెన్ ట్రిప్స్ వెళ్ళి వచ్చారు, ఇల్లు కొనుక్కున్నారు. ఓకే, టోటల్ లైఫ్ మారిపోయింది. సో ప్యాసివ్ ఇన్కమ్ గురించి మేము ఈ బిజినెస్లో ఉన్నాము. సెకండ్, అందరికీ తెలుసు, ఓకే, డ్రీమ్స్ అందరికీ ఉంటాయి, కళలు ఉంటాయి, ఏదో మనం చేయాలి. మా ఫస్ట్ డ్రీమ్ మాది ఉంటుండే జాబ్ నుంచి విముక్తి, నో బాస్ ఇన్ లైఫ్. ఓకే, సో మా డ్రీమ్ అది ఫుల్ఫిల్ అయింది. 2019లో మా ఇన్కమ్ 2.5 lakhs అబోవ్ ఉంటుండే. సో నేను భార్గవి జాబ్ నుంచి ఫ్రీ అయినాము. ఇవాళ భార్గవి నాకు బాస్, నేను భార్గవికి బాస్. అర్థమైందా? అర్థం కాలేదు, చెప్తాను చూడండి. బాస్ అంటే ఏముంటది? ఇప్పుడు మీరు ఆఫీస్లో ఉన్నారనుకోండి, బాస్ రాగానే ఎట్లా ఉంటారు? చాలా భయం ఉంటుందా లేదా? అట్లా నాకు ఆమె బాస్ ఉన్నది, నేను ఆమెకు బాస్ ఉన్నాను. అంటే కొంచెం భయం గౌరవం ఇద్దరికి పట్ల ఉండాలి. అట్లా బాస్ అంటున్నా నేను. ఓకే, సో ఇట్స్ నాట్ ఏ జోక్, బట్ లైఫ్ అట్లా ఉండాలి. మనం ఫ్రీడమ్ లో ఉండాలి, కానీ గౌరవంతో ఉండాలి. ఓకే, సో ఇవాళ మా లైఫ్ అట్లా ఉన్నది, బాస్ లేదు. అండ్ అప్పుడే 2018 మేము ఫస్ట్ 17 lakhs పెట్టి మేము క్రెటా కార్ తీసుకున్నాము. దాని తర్వాత మా అప్లైన్ ఇంటర్వ్యూ పై అన్నారు, నీకు ఇన్కమ్ బాగానే వస్తుంది, నువ్వు అటు ఇటు ఖర్చులు చేయొద్దు. సో సరే భయ్యా అంటే అప్పుడు ఆయన అన్నారు, నువ్వు ఏదో ఒకటి కొనుక్కో, మీ నాన్న ఒకటి డ్రీమ్ చెప్పారు నన్ను అని. మా నాన్న ఏం చెప్పారంటే, మేము రాజస్థానీ పీపుల్, హిందీ మాతృభాష రాజస్థానీ. సో మాకు ఇక్కడ ఊరు లేదు, ఏం లేదు. సో ఒక పొలం భూమి ఉండాలి అని మా నాన్న కోరిక ఉంటుండే. పొలం, అగ్రికల్చర్, వ్యవసాయం. సో ఈ బిజినెస్ వలన మేము ఫస్ట్ 1 acre కొన్నాము, దాని తర్వాత 1/2 acre కొన్నాము, దాని తర్వాత మళ్ళీ 1/2 acre కొన్నాము, మళ్ళీ కొంచెం కొన్నాము. అట్లా కొనుక్కుంటూ ఆ 2 years లో మేము ఒక 4 acres ల్యాండ్ మేము త్రూ దిస్ బిజినెస్ కొన్నాము. ఓకే, ఇప్పుడు మొన్ననే తెలిసింది, దాని పక్క నుంచే ఇప్పుడు ఇది RRR అని ఏదో ఒక రోడ్ పోతుందట. సో నాకు ఆఫర్ ఇచ్చారు, అరే 5 crores ఒక ఎకర్కి ఇచ్చేస్తావా అంటే, ఇంకా వెయిట్ చేయండి అంట. ఓకే, అంటే నేనేం చెప్తున్నానంటే, మా ఖాందాన్లో ఎవ్వరు అనుకోలే, ఓకే కార్ ఉంటుందా అది ఓకే, ఇల్లు ఉంటుందా అది ఓకే, కానీ పొలం భూమి ఎవరి దగ్గర లేదు మా దగ్గర. కానీ బికాస్ ఆఫ్ దిస్ బిజినెస్ మేము అది తీసుకోగలిగినాము. థ్యాంక్స్ టు మై అప్లయన్స్ ఇంటర్వ్యూ భయ్యా అండ్ ఆల్ వినింగ్ టీమ్, ఎస్టీ బాలి సార్, ఎస్టీ గౌతమ్ బాలి సార్. మీరు ఏ కళలు పెట్టుకొని ఈ బిజినెస్లో వస్తారో ఆ కళలు మీకు నిజం కావచ్చు. ఇక్కడ కండిషన్ ఉన్నది, దీంట్లో కండిషన్ ఏమున్నది అంటే, మీరు నేర్చుకోవడానికి తయారుంటే. దేని గురించి తయారుంటే? నేర్చుకోవడానికి. ఓకే, ఏం నేర్చుకోవాలి అది నేను చెప్తాను, మళ్ళీ మనం పాయింట్కి వస్తాం. మనం ఏం మాట్లాడుతుండే, ఓకే ఈ బిజినెస్ ద్వారా ఫస్ట్ మనకు ఇన్కమ్ వస్తుంది, సెకండ్ మనకు V20 ఆఫర్ ఇన్కమ్ వస్తుంది, థర్డ్ మనకు కార్ ఫండ్ రావచ్చు, మీరు కార్ ఓనర్ కావచ్చు. ఓకే, సో మొన్ననే లాస్ట్ ఇయర్ నేను భార్గవికి బర్త్డే గిఫ్ట్ కార్ ఇచ్చిన, అది ఆటోమేటిక్ కార్. అది 13 lakhs కార్, మొత్తం 360-degree కెమెరాస్ అవి ఉంటుంది, కూర్చుంటే క్రూజ్లో కూర్చున్నట్టు ఉంటుంది. సో ఇప్పుడు అది లేడీస్ కూడా ఆరామ్సే డ్రైవ్ చేసుకోవచ్చు. అట్లా కార్ మనం గిఫ్ట్ చేసుకోవచ్చు. ఓకే, కార్ ఫండ్ ద్వారా కార్ రావచ్చు. అండ్ 4th పాయింట్ నేను చెప్తున్నాను, ఓకే అన్ని ఫండ్స్ అయితే క్లియర్ అవుతుంది. భార్గవి చెప్పినట్టు మీరు ఈ 5 months హార్డ్ వర్క్ ద్వారా మీరు మా అందరితో పాటు, ఇప్పుడు ఇక్కడ ఉన్న సూట్స్ లో ఉన్న లీడర్స్ తో పాటు మీరు ఆ స్టార్ క్రూజ్ ట్రిప్ కి రావచ్చు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క వ్యక్తి రావచ్చు. ఓన్లీ సిల్వర్ డైరెక్టర్ అండ్ అబోవ్ దానికి ఎలిజిబిలిటీ ఉన్నది. ఓకే, సో మీరు ఏ దేశం, ఇప్పుడు లాస్ట్ ఇదే నెల మా తమ్ముడు సురేష్ భాయ్ ఉన్నారు ఇక్కడ. ఓకే, స్విట్జర్లాండ్ పోయొచ్చారు. స్విట్జర్లాండ్ అంటే ఏంటిది చిన్న విషయం కాదు, భూప్రపంచంలో అది ఒక స్వర్గం లాగా ఉంటుంది.
సో ఆ ట్రిప్ వెస్టీజ్ నుంచి తీసుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఏదైనా కంట్రీకి మీరు వెళ్ళి వస్తే అది వేరే విషయము, కానీ స్టార్ క్రూజ్ అనేటిది ఆ సముద్రం మీద 7-స్టార్ హోటల్, 15 ఫ్లోర్స్, ఓకే, 5 రెస్టారెంట్స్, 5 స్విమ్మింగ్ పూల్స్, కొన్ని థియేటర్స్, కొన్ని షాపింగ్ మాల్స్, 2000 రూమ్స్, 5-స్టార్ హోటల్ ఆన్ వాటర్, ఇట్లా ఇట్లా అవుతూ ఉంటుంది, ఇట్లా ఇట్లా ఉంటుంది. ఓకే, మేము ఫస్ట్ టైం 2019లో వెళ్ళినాము. చాలా ఖుషితో ఎట్లా వెళ్ళిపోయినాము. మన శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మా బ్యాగ్స్ తీసుకుంటే మళ్ళీ స్టార్ క్రూజ్లో 9th ఫ్లోర్లో మా రూమ్ పక్కనే మా బ్యాగ్స్ ఉండే, అక్కడ మాకు ఇచ్చారు. అంత ఫెసిలిటీ వెస్టీజ్ వాళ్ళు ఇచ్చారు. బాగుంటుంది కదా, మనం యాత్రలో మన బ్యాగ్సే మనమే మోసుకుంటూ పోతాము. అక్కడ అట్లా ఏం లేదు. కానీ నేను చెప్తున్నా, ఆ ఒక్క ట్రిప్ మన ఖాందాన్లో మమ్మీ వైపు, మన డాడీ వైపు, మీ భార్య వాళ్ళ దగ్గర కూడా మమ్మీ వైపు, డాడీ వైపు ఎవ్వరు అట్లాంటి ట్రిప్ తీసుకోలేరు. మనం ఈ వెస్టీజ్లో ఈ 5 months హార్డ్ వర్క్లో మీరు ఆ ట్రిప్ తీసుకోవచ్చు. జబర్దస్త్ ట్రిప్ ఉంటుంది. ఓకే, సో దానికి ఎంత చెప్పుకుంటే కూడా తక్కువనే. మేము 5 days అది ఆ స్వర్గంలో ఉన్నాము. మాతో పాటు కుల్కర్ణి సార్, షీలా మేడం, సలీం భాయ్ వచ్చారు, కమాలుద్దీన్ అండ్ సుకారి మేడం వచ్చారు. సో ఈసారి ఛాన్స్ ఉన్నది, మొత్తం క్రూజే మన తెలుగు వాళ్ళకు నిండిపోయి ఉంటుంది. అంత ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో ఆ ట్రిప్లో మీరు రావచ్చు. అది చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది. భార్గవి చెప్పినట్టు 24 hours ఫుడ్ ఉంటుంది, అన్లిమిటెడ్ ఫుడ్ ఉంటుంది. ఓకే, మేము వెజిటేరియన్ ఫుడ్ మేము 70 types ఆఫ్ ఫుడ్ తినగలిగినాము. నాన్ వెజిటేరియన్ యాడ్ చేస్తే 200 types ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి అక్కడ. ఓకే, సో అన్ని ఇట్లా తింటే కూడా మనం 4-5 kgs ఇట్లా అయిపోతాం 5 daysలో. సో అంత ఎంజాయ్మెంట్ ఉంటుంది. సో 4th point అది. అండ్ 5th point చాలా ఇంపార్టెంట్, మీకు రికగ్నిషన్ దొరుకుతుంది. రికగ్నిషన్ ఎంతమందికి మంచిగా అనిపిస్తుంది? సెలబ్రేషన్. ఓకే, సో 1000 ప్లాన్ ఒకవేళ ఛాలెంజ్ మీరు కంప్లీట్ చేసుకుంటే మీకు DUCD లెవెల్ రికగ్నిషన్ రావచ్చు. చూడండి, చాలా మందికి 1000 ప్లాన్, 1000 మందికి ప్లాన్ చెప్పాలా? ఇక్కడ ఫ్యూజ్ గిర్రమని పుస్తమని ఆగిపోతాడు. ఉంటుందా లేదా? సో నేనంటాను, చూడండి, ఎస్పీ బాల్ సాబ్ అందరి యొక్క మైండ్ సెట్ తెలిసిన వ్యక్తి. ఆయన ఏమన్నారంటే, మీరు 1000 ప్లాన్ చేస్తే మీకు రికగ్నిషన్ ఉంటుంది, మీరు 600 చేస్తే కూడా మీకు రికగ్నిషన్ చేస్తాము, 300 చేస్తే కూడా మీకు రికగ్నిషన్ చేస్తాము అని ఆయన చెప్పారు, మన చీఫ్ మెంటర్ గారు. అంటే మనం ఎంతవరకు చేయగలిగితే అంతవరకు అయితే స్టార్ట్ అయితే చేయాలి కదా. స్టార్ట్ చూడండి, 1000 mile జర్నీ స్టార్ట్స్ విత్ 1 step అంటారు. 1000 కిలోమీటర్ యొక్క ప్రయాణము ఒక్క అడుగుతోనే స్టార్ట్ అయింది. ఆ అడుగు అయితే పెడదాం కదా, ఫస్ట్ అడుగు అయితే పెడదాం కదా, మనం సెకండ్ స్టెప్ పెడదాము, ఓకే, థర్డ్ స్టెప్ పెడదాము. ఒక్కొక్క స్టెప్ పెట్టుకుంటూ పోతే మనం సాధించేది చాలా ఉన్నాయి. సో నేను ఇప్పుడు ఏమన్నాను, ఇదంతా మన జీవితంలో నిజం కావాలి, మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావాలి అనుకుంటే ఒకే ఒక మార్గం ఉన్నది, అండ్ దట్ ఈస్ లర్నింగ్ అంటారు. ఏమంటారు? లర్నింగ్ అంటే నేర్చుకోవడం. ఓకే, నేను ఇక్కడ రాగానే నాకు 1 lakh ఇన్కమ్ రాలేదు, నేను రాగానే నేను ఇక్కడ సక్సెస్ అయిపోలే, నేను రాగానే ఇక్కడ కార్ తీసుకోలే, ఓకే, నేను రాగానే నాకు ఫారెన్ ట్రిప్ రాలేదు. నేను ఫస్ట్ నన్ను నేను మార్చుకున్నాను. లర్నింగ్ యొక్క అర్థం ఏమున్నది? మనం నేర్చుకుంటే మార్చుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ పాయింట్ అదే ఉన్నది. ఇవాళ మన లైఫ్ ఏ లెవెల్లో ఉన్నది అంటే, మనము లాస్ట్ 10 to 15 yearsలో ఏం చదువుకున్నాము, ఏం అనుభవం తీసుకున్నాము, మన ఇంట్లో, మన సమాజంలో, మన స్కూల్లో, మన జాబ్లో, అవన్నీ మన మైండ్లో ఎక్కింది. దానివల్ల మన ఒక మైండ్ సెట్ తయారైంది, అది మనము జీవిస్తున్నాము, ఈ లెవెల్లో ఉన్నాము. కరెక్టా? నేను చెప్పిన మాట అర్థమైందా? క్లియరా? ఇటువైపు చెప్పండి. ఎస్ ఆ నో? ఓకే,
ఇప్పుడు పాత నాలెడ్జ్, పాత ఎక్స్పీరియన్స్తో మనం ఎక్కడ ఉన్నామో అక్కడ ఉన్నాము. ఇప్పుడు న్యూ సంథింగ్ కొత్తది కావాలి అనుకుంటే కొత్త నాలెడ్జ్ రావాలి, కొత్త నేర్చుకోవడం కావాలి. సో ఇక్కడ ఈ ఆపర్చునిటీలో మేము మీతో ఏం అడగడం లేదు. మీ బ్యాక్గ్రౌండ్ ఏమున్నది, మీరు సిటీలో ఉంటారా, ఎంత చదువుకున్నారు, రైట్, మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నది, ఏ వయసు ఉన్నది, మీరు లేడీసా జెంట్స్, ఏం అడగడం లేదు. ఒకే ఒక పాయింట్ అడుగుతున్నాము, మీకు ఒక డ్రీమ్ ఉన్నదా లేదా అని అడుగుతున్నాము. ఉన్నదా లేదా? డ్రీమ్ ఉందా? అంత సౌండ్ రావట్లేదు, వెనుక నుంచి అసలు రావట్లేదు. ఈ సైడ్ అయితే ఇక్కడ ఏం లేదు అనిపిస్తుంది నాకు. ఓకే, ఇప్పుడు ఇదంతా ఎందుకు జరుగుతున్నది అంటే మాతో కూడా అట్లనే జరిగింది. మా అప్లైన్ మాకు ఫస్ట్ డే అడిగినారు, కుछ డ్రీమ్స్ అయితే బోలో అని అన్నారు. ఏదో డ్రీమ్ ఉంటే చెప్పు అంటే భార్గవి నన్ను చూస్తుంది, నేను భార్గవి చూస్తుంది. ఏం డ్రీమ్ అని చెప్పాలి? పొద్దున్న ఆఫీస్ పోవాలి, బస్ పోతే మళ్ళీ టెన్షన్ అవుతుంది, మన టెన్షన్ మనకున్నది, ఏం డ్రీమ్? సో మా అప్లైన్ అందరి యొక్క మన అప్లైన్ ఇంటర్వ్యూ పోయా ఎక్సలెంట్ వ్యక్తి, ఆయన గ్రేట్ వ్యక్తి. ఆయన ఇమ్మీడియట్లీ ఏమన్నారు, సరే డ్రీమ్స్ పక్కకు పెట్టేసి మీకు ఏదైనా బాధ ఉన్నదా, పరేషాని ఉన్నదా, ప్రాబ్లం ఉన్నదా అంటే ఎస్. ప్రాబ్లం అనగానే ఎస్, నా దగ్గర చాలా ప్రాబ్లం ఉంది, రాయి అన్నారు. ఒక 5 ప్రాబ్లం రాయి అంటే డింగ్ డింగ్ డింగ్. బాస్ అసలు ముఖం చూస్తేనే పరేషాని, రాయి బాస్, వద్దు నాకు లైఫ్లో అని రాసేసిన. ఓకే, ఆ 5 ప్రాబ్లం నుంచి ఫస్ట్ బయటపడాలి, అదే నాకు డ్రీమ్ అయిపోయింది. సో ఇప్పుడు మీకు డ్రీమ్ ఉన్నదా అడిగితే మేము అంటున్నారు. సో డ్రీమ్ గురించి నేను అడగడం, ప్రాబ్లం ఉన్నదా అనుకుంటే ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలి, అదే మన ఫస్ట్ డ్రీమ్ ఉంటుంది. ఉన్నదా ఇప్పుడు? ఓకే, కనెక్ట్ అవుతున్నారు. ఓకే, సో కనెక్ట్ కావాలి. ఇప్పుడు ఇక్కడ నాలెడ్జ్ తీసుకోవడానికి వరల్డ్ లో ది బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉన్నది. వీళ్ళందరూ అండ్ నేను ఆ ఎడ్యుకేషన్ ప్రొడక్ట్స్ ఉన్నాము, అండ్ దాని పేరే ఉన్నది ద విన్నింగ్ టీమ్ సిస్టమ్ అంటారు దాన్ని. విన్నింగ్ టీమ్ సిస్టమ్ ద్వారా లక్షలాది మంది లైఫ్ మారింది, చేంజ్ అయింది. లైఫ్ మారింది అంటే మీరు అనుకుంటారు, అరే 1 లక్ష, 2 లక్ష, 10 లక్ష, 20 లక్షలు డబ్బు వచ్చింది. డబ్బు రావడం కాదు, డబ్బు బయట కూడా రావచ్చు. మేమంటున్నాము లైఫ్ మారింది అని అంటున్నాము. ఏమంటున్నాము? లైఫ్ మారింది. డబ్బు చాలా మంది దగ్గర ఉన్నది, ఓకే, కానీ భార్య భర్త మాట వినదు, పిల్లలు కంట్రోల్లో లేరు, ఎవరు ఎక్కడ తాగిపడి ఉన్నారు అర్థమైతే లేదు. ఓన్లీ డబ్బు ఉంటే లైఫ్ మారదు. డబ్బుతో పాటు కొన్ని మంచి గుణము, మంచి సంస్కారము, మంచి ఆలోచన సరళి రావాలి. అండ్ నిజంగా మనం లక్కీ ఉన్నాము, వెస్టీజ్ విన్నింగ్ టీంలో చాలా డబ్బుతో పాటు మంచి సంస్కారం కూడా ఇక్కడే మనకు ఇస్తున్నారు. సో ఇది గుర్తు పెట్టుకోవాలి. ప్లాట్ఫామ్ క్లియర్ ఉన్నది, సిస్టమ్ గురించి నేను చెప్పేసిన, వెస్టీజ్ గురించి అందరికీ తెలుసు. ఇప్పుడే మన ప్రెజెంటేషన్ ఇచ్చారు సార్, పేరేమన్నది రాజు సార్ ప్రెజెంటేషన్ ఇచ్చారు, చాలా మంచిగా మీకు ప్రెజెంటేషన్ ఇచ్చారు. సో అంతా ఓకే ఉన్నది. 5 months హార్డ్ వర్క్ చేస్తే మీకు ఏమేమి రాబోతుంది అది కూడా క్లియర్ అయింది. ఇప్పుడు చెప్పండి, 5 months హార్డ్ వర్క్ తర్వాత ఏదైనా మీకు పని తెలుసా? మీకు 5 months హార్డ్ వర్క్ తర్వాత ఫారెన్ ట్రిప్ ఇస్తా అని ఎవరైనా చెప్తారా బాస్? ఏదైనా షాప్, ఏదైనా బిజినెస్? 5 months హార్డ్ వర్క్ లో మీకు ఒక కార్ రావచ్చు అని ఎవరైనా చెప్పగలుగుతారా? 5 months హార్డ్ వర్క్ తర్వాత మీకు మంచి పేరు, గుర్తింపు, రికగ్నిషన్ ఉంటుంది, చెప్పగలుగుతారా ఎవరైనా? సో ఈ బిజినెస్ ద్వారా అది రాబోతుంది. ఇది ఇక్కడ క్లియర్ చేసుకోవాలి. క్లియర్ అయిందా? నేను 5 years గురించి మాట్లాడతాను. ఈ 5 months మనకు చాలా క్రూషియల్, చాలా ఇంపార్టెంట్. నా అనుభవంతో నేను చెప్తున్నా. నేను ఇంతకుముందు వేరే బిజినెస్ కూడా చేసిన ఈ ఇండస్ట్రీలో, కానీ ఒకే సంవత్సరంలో 3 ఫారెన్ ట్రిప్స్ ఎప్పుడు ఏ కంపెనీ కూడా ఇవ్వలేదు. ఓన్లీ వెస్టీజ్ కంపెనీ ఇస్తుంది. ఒకే సంవత్సరంలో 3 times ఫారెన్ ట్రిప్స్. ఇది ఎట్లా ఉన్నదంటే
మన బిజినెస్లో మీరు 4 నెలలు కన్సిస్టెన్సీ తీసుకుంటే 1 నెల ప్రోడక్ట్ ఫ్రీ ఇస్తారు, తెలుసా? ఆఫర్ తెలుసు కదా. సో 4 నెలలు ప్రోడక్ట్ వాడాలి, కొంతమందికి చెప్పాలి, ఫారెన్ ట్రిప్స్కి వెళ్ళాలి. మళ్ళీ 4 నెలలు అవుతుంది, మళ్ళీ ప్రోడక్ట్ వాడాలి, కొంతమందికి చెప్పాలి, మళ్ళీ ఒక ఫారెన్ ట్రిప్కి వెళ్ళాలి. మళ్ళీ 4 నెలలు వాడాలి, కొందరికి చెప్పాలి, మళ్ళీ ఒక ఫారెన్ ట్రిప్కి వెళ్ళాలి. సంవత్సరంలో 3 ఫారెన్ ట్రిప్స్ ఉన్నాయి. చూడండి, ఒక కన్సిస్టెన్సీ ఆఫర్ లాగా కంపెనీ వాళ్ళు 3 ఫారెన్ ట్రిప్స్ మన గురించి ఇస్తున్నారు. ఇప్పుడు సీరియస్ విషయం కూడా స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇదంతా ఓకే సార్, మంచిగా అనిపించింది మీ మాటలు. ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పండి. కావాలి కదా మనకు. మనం చెప్పే అన్ని పాయింట్స్ ఓకే సార్, కానీ నాకు ఇది కావాలి, నేను పని చేయడానికి తయారున్నాను అని ఎంతమంది చెప్తున్నారు నాకు చెప్పండి. ఇక్కడ ఏం సౌండ్ లేదు. ఓకే, ఇది ఎట్లా ఉన్నది అంటే సౌండ్ ప్రూఫ్. ఇక్కడ మధ్యలో ఏదో ఒకటి ఉన్నది, ఇక్కడ సౌండ్ వస్తుంది, ఇక్కడ సౌండ్ రావట్లేదు. ఓకే, అది రిమోట్ కంట్రోల్ అడ్జస్ట్ చేయాలేమో ఇక్కడ నుంచి సౌండ్ రావాలని. ఓకే, సో కావాలా వద్దా? ఎస్. చూడండి, ఇప్పుడు నేను చెప్పిన విషయాలలో అందరికీ తెలుసు, మనము ఈ బిజినెస్లో ఒక టీం తయారు చేస్తాము. ఏం తయారు చేస్తాము? దానికే మంచి భాషలో నెట్వర్క్ అంటారు. ఏమంటారు? నెట్వర్క్. ఈ ప్రపంచంలో ఎవరి దగ్గరైనా ఏదైనా ఉన్నది అంటే నెట్వర్కే ఉన్నది. ఫస్ట్ ఏదైనా ఉండొచ్చు. ఓకే, మనం అందరం ఫ్యామిలీలో ఉన్నామా? ఫ్యామిలీ ఏమున్నది? నేనున్నాను, మా నాన్న ఉన్నారు, మా తాత ఉన్నారు, మా చిన్న బాబాయ్ ఉన్నాడు, మా పెద్ద నాన్న ఉన్నారు. దీనికి ఏమంటారు? నెట్వర్క్ అంటారు. ఓకే, సో ఇప్పుడు కింద ఒక షోరూమ్ ఉన్నది. ఏ షోరూమ్ అది? రిలయన్స్ షోరూమ్ ఉన్నది. ఓకే, రిలయన్స్ షోరూమ్స్ ఏమున్నాయి? అన్ని రిలయన్స్ షోరూమ్స్ యాడ్ చేస్తే దానికి రిలయన్స్ షోరూమ్ నెట్వర్క్ అంటారు. జియో ఏమున్నది? ఫోన్ నెట్వర్క్ అది. ఎయిర్టెల్ ఏమున్నది? ఫోన్ నెట్వర్క్ అది. ఓకే, సపోజ్ ఇప్పుడు మన దగ్గర సిస్టర్స్ ఉన్నారు, బట్టల చీరల షాప్ ఉన్నది అనుకోండి. చీరల షాప్ ఉంటుంది కదా, ఎవరికైనా ఉన్నదా? లేదు. మీరు చీరల షాప్కి వెళ్తారు కదా, మీరు నెట్వర్క్లో ఉన్నారు. ఓకే, ఆ షాప్కి వీళ్ళందరూ కస్టమర్స్, వీళ్ళు వాళ్ళకు నెట్వర్క్ ఉన్నారు. ఓకే, సో ఏదైనా ప్రపంచంలో ఉన్నదంటే దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ నెట్వర్క్ ఉన్నది. షాప్కి సప్లై చేసే వాళ్ళు ఉంటారు. ఓకే, రిటైల్ వాళ్ళకు హోల్సేలర్స్ ఉంటారు, హోల్సేలర్ వాళ్ళకు ఇంకా ఏజెన్సీ వాళ్ళు, అందరూ ఒక నెట్వర్క్లోనే ఉన్నాము. సో ఎవరిది ఎంత పెద్ద నెట్వర్క్ అంత పెద్ద వాళ్ళది నెట్ వర్త్ అంటారు. నెట్ వర్త్ అంటే ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ డబ్బులు ఉంటుంది. సో మనం కూడా ఇక్కడ ఒక నెట్వర్క్ క్రియేట్ చేస్తున్నాము. ఓకే, సో ఇక్కడ నెట్వర్క్ క్రియేట్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు. బయట నెట్వర్క్ క్రియేట్ చేయాలి అనుకుంటే షాప్ పెట్టాలి, షోరూమ్ పెట్టాలి, ప్రొడక్ట్స్ పెట్టాలి, చాలా ఇన్వెస్ట్మెంట్ విషయాలు ఉంటాయి. అది మన దగ్గర లేదు. అయినా కూడా మనం ఇక్కడ నెట్వర్క్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ నెట్వర్క్ క్రియేట్ చేయాలి అనుకుంటే మనం రోజు కనీసం ఒక 5 to 10 పీపుల్కి మాట్లాడి ఈ ఆపర్చునిటీ గురించి మనం చెప్పేది ఉన్నది. మీకు ఇవాళ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకు కూడా ఎవరో ఒక వ్యక్తి చెప్పి ఇక్కడ పిలిపించారు కదా, ఇన్వైట్ చేశారు కదా, ఇదే పని ఉన్నది. ఈ పని మనం చేయడానికి ఓకే కాన్ఫిడెంట్గా ఉండాలి. విషయం ఒకటే ఉండాలి. కాన్ఫిడెంట్గా ఎందుకు ఉండాలి? చూడండి, చిన్న పని ఆలోచిస్తే కాన్ఫిడెన్స్ రాదు. అరే నువ్వు కూడా ఇదే చేస్తున్నావా, అదే కదా అది, ఇట్లా సోప్స్ ఇచ్చేస్తారు, టూత్పేస్ట్ ఇస్తారు, అది చేస్తున్నావా నువ్వు? ఓకే, సో కోల్గేట్ వాళ్ళు ఏం చేస్తున్నారు? మరి టూత్పేస్ట్ ఇస్తున్నారు కదా. కోల్గేట్ చిన్న కంపెనీయా? చిన్న కంపెనీ కాదు కదా. సో మనము వర్క్కి చిన్నగా అనుకుంటే మనం లైఫ్లో చిన్నగానే ఉండిపోతాం. ఇది జస్ట్ స్టార్టింగ్ పాయింట్. మీరు ఇవాళ ఒక వ్యక్తితో స్టార్ట్ చేస్తున్నారు, మెల్లమెల్లగా మీ టీంలో 1000 పీపుల్ అవుతారు, lakhs అవుతారు, అండ్ మీ టర్న్ ఓవర్ crores లో అయిపోతుంది.
ఏదైనా పని చిన్నగానే స్టార్ట్ అవుతుంది. ఒక చెట్టు ఒక బీజం నుంచి ఇంతకే చిగురు వస్తుంది కదా, ఇంతే ఉంటుంది అది మొలక. దాని తర్వాత ఇంత పెద్ద చెట్టు అవుతుంది, ఇంత పెద్ద, రైట్? సో ఇక్కడ కూడా మీరు స్టార్ట్ చేస్తున్నారు. మీ నెట్వర్క్కి ఫస్ట్ బీజం మీదే, మీరు ఫస్ట్. ఆ బీజం మీరు నిలబడితే కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు మీరు వృక్షంగా మారుతారు. మధ్యలో ఇట్లా తీసేస్తే ఆ బీజం అనేది కుసిపోతుంది. ఉంటుందా? మట్టి నుంచి బీజం తీసేసినాం అనుకో, ఉంటుందా? సో ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఏమున్నది, మీరు ఇక్కడ 1 to 2 years కమిట్మెంట్తో వర్క్ చేయాలి. 1 to 2 years మీరు పార్ట్ టైం చేస్తారా? మేము పార్ట్ టైం చేసినాము. జాబ్ నుంచి 8 o'clockకి వచ్చిన తర్వాత ఈవినింగ్ 8, 9, 10, 11 వరకు 1.5 year మేము విత్ జాబ్ చేసినాము. ఓకే, సో పార్ట్ టైం స్టార్ట్ చేసినాము. దాని తర్వాత ఇన్కమ్ 2 lakhs అయిన తర్వాత ఓకే, ఒక్కొక్క వ్యక్తి రిటైర్ అయిపోయినాము. ఇవాళ 2 రిటైర్డ్ ఉన్నాము. సో మీరు పార్ట్ టైం ఇక్కడ వర్క్ చేయొచ్చు అండ్ మీ నెట్వర్క్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు నెట్వర్క్ క్రియేట్ చేయాలంటే సెకండ్ పాయింట్ ఇక్కడ ఉన్నది, లా ఆఫ్ యావరేజ్ అని ఉంటుంది. లా ఆఫ్ యావరేజ్ని నమ్మి పని చేయాలి. ఏదైనా షాప్ ఉన్నదనుకోండి, ఏదైనా పని ఉన్నదనుకోండి, 10 మందికి చెప్తే 3-4 ఎస్ అంటారు. ఇది లా ఆఫ్ యావరేజ్ అంటారు. లా ఆఫ్ యావరేజ్ క్లియరా? అర్థమవుతుందా నేను ఏం చెప్తున్నా? లా ఆఫ్ యావరేజ్ ఎక్కడైనా పని చేస్తుంది. ఇండియాలో నేను ఎన్నో స్టేట్స్లో నేను బిజినెస్ చేసిన, ఎన్నో స్టేట్స్లో నేను పర్సనల్లీ వెళ్ళిన, ఓకే, ఎక్కడైనా ఇదే పని ఏమున్నది అంటే 10 మందికి చెప్తే 2-3 ఎస్ అంటారు. ఇది లా ఆఫ్ యావరేజ్ని మనం నమ్మాలి. ఓకే, ఇప్పుడు ఇదంతా చేసే టైంలో ఈ 2 పాయింట్ మీరు ఇప్పుడు గుర్తు పెట్టుకోండి. లాస్ట్ పాయింట్ ఒకటే ఉన్నది. ఇదంతా చేయడానికి మనకు ఏం ఆపుతుంది చెప్పండి? నాకు ఏం ఆపుతుంది? మనకు ఏం ఆపుతుంది? ఏం ఆపుతుంది? ఈగోనా? ఓకే, గుడ్. లేజినెస్. ఓకే, గుడ్. మొహమాటం. భయం కూడా బయటికి రావడానికి ఇంతసేపు పడింది. భయమే అసలు. ఇవన్నీ మీద షాల్ పెట్టున్నాం మనం, అసలు లోపల ఉన్నది ఇది భయం ఉన్నది, అంతే కదా? ఇంకా ఏముంటది? మొహమాటం. మోమాట. ఓకే, గుడ్ గుడ్ గుడ్. ఇప్పుడు మోమాటకి ఏం రాయాలి నేను? ఓకే, హెజిటేషన్, డౌట్ ఆర్ హెజిటేషన్. ఓకే, రైట్. ఇప్పుడు చాలా కారణాలు ఉండొచ్చు, నేను ఒకే ఒక రీజన్ చెప్తాను, అన్నిటికీ సమాధానం అదే ఉంటుంది. ఓకే, చూడండి, ఇవి అన్నీ ఎందుకు ఉన్నదంటే మన పాత థాట్ ప్రాసెస్ వలన ఉన్నది. సార్ ఇదంతా బాగుంది సార్, ఇదంతా ఓకే, నేను ఎట్లా చేయగలుగుతా? ఎందుకంటే నా లోపల నేను చేయలేను అని ఒక మాట లోపల నుంచి వస్తూ ఉంటుంది. అది భయం చెప్పండి, బద్ధకం చెప్పండి, ఈగో చెప్పండి, ఎన్నో రీజన్స్ దానికి. నేను చేయలేను అని తోతేకు క్యామవుతే చిలుక. చిలుక అర్థమైందా? లోపల ఒక చిలుక కూర్చొని ఉన్నది, నువ్వు చేయలేవు అని చెప్తున్నారు. నిజంగా అది నేను చెప్పాను, నిన్న బారిసాబ్ అన్నారు, నీ లోపల తోక కూర్చొని ఉన్నది, దానికి ఊకో అని చెప్పాలట. సో అది ఎట్లా చెప్పగలుగుతాము అంటే చూడండి, మన పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఎట్లా ఉన్నాయంటే, చిన్నప్పటి నుంచి నేను ఎడ్యుకేషన్ లైన్లో ఉన్నాను. ఒక చిన్న బాలుడికి 4th క్లాస్లో మ్యాథ్స్ సరిగా రాలే. ఏమి రాలే? మ్యాథ్స్. అర్థమవుతుందా? తెలుగు ఏమంటారు? మ్యాథ్స్, గణితం, లెక్కలు. అది 4th క్లాస్లో లెక్కలు సరిగా రాలే, టీచర్ కొట్టింది. కొట్టే అతని దిమాగ్లో కూర్చొని ఉండిపోయింది, మ్యాథ్స్ చాలా భయంకరమైనది, అది మైండ్లో ఉండిపోయింది. ఇప్పుడు అతను 7th క్లాస్లో వస్తే కూడా మ్యాథ్స్ ప్రాబ్లం అవుతుంది, 9th క్లాస్లో వస్తే కూడా మ్యాథ్స్ ప్రాబ్లం ఉన్నది, 10th అయిపోయింది, మ్యాథ్స్ ప్రాబ్లం ఉంది, ఇంటర్కి వచ్చే వరకు మ్యాథ్సా నేను చేయలేను, ఈ మాట స్టార్ట్ అయిపోయింది. ఓకే, దాని తర్వాత మళ్ళీ అతను జాబ్ ఎక్కిన తర్వాత కూడా బాస్ అన్నాడు, ఈ పని చేస్తావా అంటే నేను చేయలేను,
ఎందుకంటే బీజం ఎక్కడో ఉన్నది ఆ చిన్నప్పుడుది. కానీ ప్రతి చోట నేను చేయలేను అని ఒక మాట లోపల మైండ్లో కూర్చొని. సో అది మనము కట్ చేసేయాలి. మన దగ్గర ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు, ఈ ఒక మాట చెప్పి నేను నా టాక్ ఎండ్ చేస్తాను. ఓకే, అది ఏనుగు చిన్న ఏనుగు ఉంటుంది కదా, చిన్న ఎలిఫెంట్, తెలుగులో ఏమంటారు? ఏనుగు పిల్ల. అట్లేనా? నా తెలుగు బాగుంది కదా, రైట్. సో ఆ ఏనుగు పిల్ల ఇంతే ఉంటుంది. అది రన్నింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఒక చైన్తో కట్టేస్తారు ఇక్కడ. దేంతో? మస్తు ఇట్లా చైన్తో. అది చాలా ఉరుకుతుంది, చాలా ప్రయత్నం చేస్తుంది, కానీ చైన్ కదా అది ఎక్కడ వెళ్ళలేదు. ప్రయత్నం చేసి ఇక్కడ నుంచి రక్తం వచ్చింది, రక్తం గారింది, చైన్తో కట్టినారు కదా. సో లాస్ట్కి అది డిసైడ్ అయిపోయింది, మనం ఎంత ఉరుకుతే ఎంత దుంపితే కూడా ఏం కాదు, కట్టేసి ఉన్నది అది, మనం ఇక్కడే ఉండాలి. డిసైడ్ అయిపోయింది కదా. అది ఇప్పుడు ఇంత నుంచి ఇంత అయిపోయింది అది ఏనుగు. ఇప్పుడు అది చైన్కి ఏం లేదు అక్కడ, ఏదో ఇంత దారం లెక్క ఉన్నది, ఇట్లా కట్టేసి అక్కడ పెట్టేసింది. నువ్వు వర్షం రాని, గాలి రాని, ఎండ రాని, అది అక్కడే ఉంటుంది అది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇక్కడ చైన్తో కట్టేసినాం కదా, అదే జ్ఞాపకం ఉన్నది. అది చైన్ తీసేసినామంటే కూడా అతనికి అర్థం కాదు. సో మన మైండ్ సెట్ కూడా అట్లా తయారైపోయింది, మనం చేయలేము అని మనం అనుకుంటాము. కానీ చూడండి, మనం ఇప్పుడు ఉన్నాము విన్నింగ్ టీమ్ సిస్టంలో ఉన్నాము. అండ్ విన్నింగ్ టీమ్ సిస్టంలోనే విన్నింగ్ ఉన్నది, మీరు విజయం సాధించవచ్చు. ఆలోచన సరళి మార్చేస్తే, ఆలోచన సరళి చేంజ్ చేసుకుంటే మీరు కూడా ఇక్కడ సక్సెస్ తీసుకోవచ్చు. సో ఆలోచన సరళి మారాలి అనుకుంటే ఏం చేయాలి? ఈ సర్కిల్లోనే ఉండాలి. ఒకవేళ మీరు ఈ సర్కిల్, ఈ మీటింగ్, ఈ సిస్టంలో ఉన్నారు, మార్నింగ్ సిపి వింటున్నారు, ఇట్లాంటి మీటింగ్లో ఎనర్జెటిక్ అవుతున్నారు, చార్జ్ అయిపోతున్నారు, ఓకే, కొన్ని రోడ్ మ్యాప్ టు సక్సెస్ బుక్ చదువుతున్నారు, నాలెడ్జ్ తీసుకుంటున్నారు, అప్లైన్ కౌన్సిలింగ్ లో ఉన్నారు, అప్లైన్ సబ్మిషన్ లో నేర్చుకుంటున్నారు, సక్సెస్ తీసుకున్న వాళ్ళ యొక్క అడుగుజాడలో అంటే అదే స్టెప్స్ మీరు కూడా ఫాలో చేస్తున్నారు, మీకు కూడా అది సక్సెస్ రావచ్చు. సో ఇక్కడ ఏదైనా ఈ ప్రాబ్లం ఉంటే, భయం ఉంటే, లేజినెస్ ఉంటే, ఈగో ఉంటే, డౌట్ ఉంటే, హెసిటేషన్ ఉంటే, మీకు ఏదైనా ఉంటే ఏం పర్వాలేదు. కానీ మీరు ఈ విన్నింగ్ టీమ్ సర్కిల్లో ఉంటే అవన్నీ వాష్అవుట్ అయిపోతుంది, మీరు ఒక కొత్త వ్యక్తి లాగా అయిపోతారు. సో ఇప్పుడు 1000 ప్లాన్ చేయాలా సార్? 1000 ప్లాన్ ఎట్లా అవుతుంది? నా దగ్గర అయితే ఎంతమంది పేర్లు లిస్ట్ నాకు ఎవరు తెలియదు, ఏమేమో లోపల నుంచి క్వశ్చన్స్ వస్తూ ఉంటుంది. నేనంటాను ఒక 5 పేర్లు అయితే ఉండదు కదా, 5 పీపుల్ మీరు రోడ్ మీద ఇట్లా చేయండి, ఎవరైనా తగులుతారు. కొద్దిగా జస్ట్ జోక్ చెప్తున్నా, కానీ 5 ఎవరి దగ్గరైనా ఉంటారు. మన లేకపోతే మన డౌన్ లైన్ వాళ్ళు, మన పక్క వాళ్ళు, నాన్న ఫ్రెండ్స్, అమ్మ ఫ్రెండ్స్, భార్య ఫ్రెండ్స్, పిల్లలు స్కూల్ ఫ్రెండ్స్, 5తోనే మనం ఈ పని స్టార్ట్ చేయొచ్చు. 5కి మనము ప్లాన్ చెప్పినాము. మన దగ్గర ఒక టూల్ ఉన్నది, యువర్ వ్యూస్. ఐడియా ఉందా? యువర్ వ్యూస్, అది విన్నింగ్ టీమ్ ఒక టూల్ ఉన్నది. ఆ టూల్ మనము ప్లాన్ చెప్పిన తర్వాత వాళ్ళ ముందు పెడతాము. ఇట్లా సార్, మీలాగా ఎవరికైనా 5 months పని చేసి ఫారెన్ ట్రిప్ వెళ్ళాలని అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా. నేను మొత్తం బిజినెస్ ప్లాన్ చెప్తలేను, ఏం చెప్తున్నా, 5 నెలల తర్వాత ఒక ఫారెన్ ట్రిప్ కావాలి అని ఎవరికైనా ఉంటే ఒక 5 పేర్లు రాయండి. ఇక్కడ రాస్తారు వాళ్ళు. 5 పేర్లు రాయరా? సోప్స్, టూత్ పేస్ట్ వాడేవాళ్ళు 5 మంది లేరా మన దగ్గర? 5 people మనము తీసుకుంటే ఫోన్ నంబర్స్, కాంటాక్ట్, ఆ 5 peopleకి మళ్ళీ మనం ప్లాన్ చెప్తాము. ఓకే, ఆ 5 peopleకి ప్లాన్ చెప్పంగానే మళ్ళీ వాళ్ళ ముందు ఏం పెడతాము? సేమ్ యువర్ వ్యూస్. సార్, మీరు కూడా 5 మంది పేర్లు రాయండి అంటే ఆ 5 people నుంచి ఇంకా 5 people పేర్లు వస్తే 25 అవుతారు. ఆ 25 దగ్గర నుంచి ఇంకా 5 తీసుకుంటే 125 అవుతారు. ఇంకా చెప్పుకుంటూ పోతే 6 legs లో మనం పని చేయాలి. 6 lines లో మనము కింద కింద కింద
ఇట్లనే యువర్ వ్యూస్, వాళ్ళ పేర్లు, వాళ్ళ డౌన్లైన్ పేర్లు, వాళ్ళ తెలిసిన ఫ్రెండ్స్ పేరు, వాళ్ళకు ప్లాన్ చెప్పుకుంటూ పోతే 6 లైన్స్లో ఈ 4 to 5 months వర్క్ చేస్తే నిజంగా అంటున్నా మీ ఇన్కమ్ 50,000 అబోవ్ కావచ్చు. మీరు మాతో పాటు ఆ స్టార్ క్రూజ్, అది ఆ ట్రిప్పే వేరే ఉంటుంది, అక్కడ మీరు రావచ్చు అండ్ మీకు రికగ్నిషన్ దొరకవచ్చు. ఇప్పుడు ఈ చేసే క్రమంలో కొన్ని పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో టైం ఎంత అయింది? కంటిన్యూ రైట్. ఇప్పుడు ఈ చేసే క్రమంలో ఏమవుతుందంటే మనము కొత్త వాళ్ళతో మాట్లాడినప్పుడు ఎన్నో క్వశ్చన్స్ మన వైపు వస్తాయి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఏముంటుందంటే ఫస్ట్ క్వశ్చన్ మన లోపలే ఉంటుంది. ఓకే, మన లోపల ఏం క్వశ్చన్ ఉంటుంది అంటే నేనైతే చెప్తున్నా కానీ అతను ఇట్లా అడిగితే నేను చెప్పిన నీ స్పిరిట్ వాడు అంటే ఏదైనా అయితే మరి ఎట్లా నువ్వు బాధ్యత తీసుకుంటావా? ఇట్లా అడుగుతారు, చాలా మంది అడుగుతారు కదా. అడిగినారు ఎవరికైనా? అందరికీ అడిగినారు కదా, ఇది కామన్ కదా, మరి ఎందుకు పోయాను? ఓకే, సో ఇట్లా అడిగే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో మనం ఏం చేయాలి అనుకుంటే ఈ బిజినెస్లో ఈ 1000 ప్లాన్ సక్సెస్ కావాలి అనుకుంటే ఫస్ట్ పాయింట్ ఈ సర్కిల్లో ఉండాలి. ఎందుకంటే అందరూ చేస్తున్నారు, నేను కూడా చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతా. ఓకే, అది మెట్రో ట్రైన్ ఉంటుంది కదా, మెట్రో ట్రైన్లో అందరితో పాటు మనం కూడా డింగ్ లోపల వెళ్ళిపోతాం. ఒక్కరే ఉన్నాం అనుకో, అమ్మ ఒక్కరే వెళ్ళాలా, ఎవ్వరు లేరు, మెట్రో స్టేషన్ మొత్తం ఖాళీ ఉన్నదంటే భయం అవుతుంది. సో అందరితో మనం కూడా వెళ్ళిపోతాం. ఇది గ్రూప్ మెంటాలిటీ అంటారు. సో మనం విన్నింగ్ టీంలో ఉన్నాం. సో దీనికి అంటారు కొన్ని ఆబ్జెక్షన్స్ వస్తాయి. మనం ఆబ్జెక్షన్స్కి హ్యాండిల్ చేయడం నేర్చుకోండి, అంతే. ఈ మొత్తం బిజినెస్ ఏమున్నది అంటే ఆబ్జెక్షన్ హ్యాండ్లింగ్. ఏమున్నది? సో ఆబ్జెక్షన్ హ్యాండ్లింగ్ నేను అన్ని చెప్పలేను, మీకు ఒక టాప్ సీక్రెట్ చెప్తున్నా. ఏం చెప్తున్నా? టాప్ సీక్రెట్ చెప్తున్నా. మన దగ్గర రోడ్ మ్యాప్ టు సక్సెస్ బుక్ ఉన్నది, దాంట్లో ఆబ్జెక్షన్ హ్యాండ్లింగ్ ఒక చాప్టర్ ఉన్నది, అది చదవాలి ఫస్ట్. చదువుతారా? ఓకే, ఇంత టాప్ సీక్రెట్ చెప్పినా నేను. ఓకే, సో ఆ బుక్ మీరు తీసుకోండి. సో దాంట్లో కొన్ని ఆబ్జెక్షన్స్ గురించి నేను మాట్లాడతాను, అది జనరల్ ఆబ్జెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఎక్కడైనా మనం వెళ్తే మనము ప్లాన్ ప్రెజెంటేషన్ చేసే టైంలో మనం కనెక్టివిటీ ఏర్పడాలి. మనం ఈ సార్కి నేను ప్లాన్ చెప్తున్నా, మీ పేరు రామ్దాస్ సార్కి నేను ప్లాన్ చెప్తున్నా. ఇప్పుడు మీరేం చేస్తారు? మీ ప్రొఫెషన్ ఏమున్నది? ఇంతకు ముందు ఏం చేస్తుండే? టాటా స్కై పని చేస్తున్నారు. ఇప్పుడు సార్ టాటా స్కై దాంట్లో పని చేస్తారు, సార్కి నేను ప్లాన్ చెప్పాలి. ఓకే, క్లియరా? అర్థమవుతుందా? ఓకే, ఇప్పుడు ఈ సార్ చేసే పనికి వెస్టిజ్ ప్లాన్కి కనెక్షన్ ఏర్పడాలి. ఏం ఏర్పడాలి? నువ్వు టాటా స్కైను 10 సంవత్సరాలు చేసుకుంటే నీ జీవితం ఎట్లా ఉంటుంది, ఇక్కడ నువ్వు 2 years చేసుకుంటే నీ జీవితం ఎట్లా ఉంటుంది, అది అతనికి అర్థమైపోతే అతను మనతో కనెక్ట్ అయిపోతారు. అంతే కదా, పాయింట్ అదే ఉంది కదా. ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే మనం వెళ్ళి వెళ్ళి మనం మన సాంగ్ పాడినట్టు మన ప్లాన్ స్టార్ట్ చేసేస్తాం. మనం ఓకే, ఇది వెస్టిజ్ ఉన్నది, ఇది ఇట్లా ఉన్నది, ఇది ప్రొడక్ట్ ఉన్నది, ఇది మార్కెట్ ఉన్నది, ఇది హోల్సేల్, ఇది రీటైల్, ఇది ఉన్నది, అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది, టక్క మనం చెప్పేస్తాం కదా. మనం చెప్తున్నాము కానీ ఆ వ్యక్తికి అది కనెక్ట్ అవుతుందా లేదా, అది చాలా ఇంపార్టెంట్ ఉంది. సో దానికన్నా ముందు మనము నిన్న కూడా ఎస్పీ గారు సార్ చెప్పారు, నిన్న రాత్రి ఎస్పీ గారు సార్ మీటింగ్ ఉండే, జూమ్ మీటింగ్ అయింది. సో దాంట్లో సార్ ఏమన్నారంటే డ్రీమ్ ఎక్సర్సైజ్ అనేటిది మనం నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? డ్రీమ్ ఎక్సర్సైజ్ అంటే ఎదురున్న వ్యక్తికి ఏం నీడ్ ఉన్నది, అసలు అతనికి ఏం కావాలి అది అర్థం చేసుకోండి, అప్పుడు మన ప్లాన్ చెప్పండి, అతను యాక్సెప్ట్ చేసుకుంటారు. ఓకే, సో ఆపోజిట్ వ్యక్తికి ఏం కావాలి, నీడ్ ఫైండ్ అవుట్ చేయడమే డ్రీమ్ ఎక్సర్సైజ్ అంటారు. ఓకే, ఇప్పుడు నేను హెల్త్ ప్లాన్ గురించి వెళ్ళిన, అతనికి ఉన్నది మోకాలు నొప్పి, నేను చెప్తున్నా కడుపు నొప్పి గురించి. ఏం అర్థమవుతుందా? ఏదో బాగుంది, ఇతనికి కడుపు నొప్పి తగ్గింది, ఇతనికి ఇది తగ్గింది. అరే భయ్ అదంతా ఓకే, నాకు మోకాలు నొప్పి ఉన్నది కదా,
ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పి నేను నా టాక్ ఎండ్ చేస్తాను. ఓకే, ఒక స్కూల్లో నేను టీచింగ్ లైన్ కదా, ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. పిల్లలకి వ్యాసం రాయడం ఇస్తారు. వ్యాసం అంటే తెలుసా? ఎస్సే రైటింగ్ అంటారు. ఎస్. ఎస్సే రైటింగ్ క్లియరా? సో ఆ 8th క్లాస్లో ఆ చిన్నోడికి మేడం అన్నారు, రేపు క్లాస్లో మీరు ఆవు గురించి వ్యాసం రాయాలి. దేని గురించి? ఆవు. అర్థమవుతుందా? సో అతను అమ్మతో అడిగిండు, అమ్మ ఆవు గురించి రాయాలట, అది కూడా 2-3 పేజెస్ రాయాలట, ఏం రాయాలి అంటే అమ్మ మొత్తం చెప్పేసింది. చూడు బిడ్డ, ఆవు ఇట్లా ఇట్లా ఉంటుంది. ఆవు అంటే ఒక జంతువు. రెండు ఏముంటాయి? 2 కొమ్ములు ఉంటుంది, 4 ఇక్కడ తోక ఉంటుంది, గడ్డి పాలు. గుర్తుపెట్టుకున్నాను. ఓ రైట్ మమ్మీ, అర్థమైపోయింది. పేపర్ ఇవ్వగానే టింగ్ 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 పటాపట్ రాసేసిండు. ఏం రాసిండు? ఆవు, ఓకే, మంచి జంతువు, 2 4 ఇంకా గడ్డి పాలు రాసేసిండు. కాన్ఫిడెంట్ గా టీచర్ కి పేపర్ ఇచ్చేసిండు. టీచర్ అన్నది, వెరీ గుడ్ బిడ్డ, నువ్వు మస్త్ మార్క్స్ వచ్చినాయి. మళ్ళీ నెక్స్ట్ నెల మళ్ళీ ఇంకొక వ్యాసం రాయాలి. సో ఇప్పుడు అన్నది ఇండియా గురించి రాయాలి, భారతదేశం గురించి రాయాలి. దేని గురించి రాయాలి? భారతదేశం గురించి వ్యాసం తయారైపో. ఓకే, ఇంకా టైం దొరకలే. ఆ రోజు టీవీ చూసుకున్నాడు, పండుకున్నాడు, స్కూల్కి వెళ్ళిపోయాడు. ఇంకా ఇండియా గురించి రాయాలి. ఇప్పుడు ఏం రాస్తాడు? తయారీ కాలే కదా, ఏం కాలే, నో ప్రిపరేషన్. ఓకే, రాస్తున్నాడు. ఇండియా ఒక పెద్ద దేశము. ఓకే, ఇండియాలో ఇట్లా ఇట్లా ఉంటుంది. మళ్ళీ ఇండియాలో ఆవు ఉంటుంది. ఆవు చాలా మంచి జంతువు. ఆవుకి 2 కొమ్ములు ఉంటాయి, కాలు ఉంటుంది, తోక ఉంటుంది, గడ్డి పాలు. లాస్ట్ అది రాసేసి పేపర్ ఇచ్చేసి టీచర్కి అర్థమైంది, అచ్చా బిడ్డ అదే రాస్తున్నాను, ఒక 2 లైన్ భారతం గురించి రాసినావు, అర్థమైపోయింది. సరే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాము అంటే మళ్ళీ నెక్స్ట్ మంత్ టీచర్ చెప్పింది, అర్బనైజేషన్, సిటీ లైఫ్ గురించి రాయండి అని అన్నారు. ఏ లైఫ్ గురించి? సిటీ లైఫ్ ఎట్లా ఉంటుంది దాని గురించి వ్యాసం రాయాలి. దేని గురించి? సిటీ లైఫ్. ఓకే, విలేజ్ లైఫ్ కాదు, సిటీ లైఫ్. ఇంకా మనోడు కూర్చొని సిటీ లైఫ్ చాలా ట్రాఫిక్ ఉంటుంది, రోడ్ మీద చాలా గుయింగ్ నాయిస్ ఉంటుంది, అస్సలు మనసుకి శాంతి ఉండదు, అందరూ పరేషాన్ తిరుగుతారు. కొంచెమైనా మంచిగా జాగా ఉంటే, కుల్ల జాగా ఉన్నది అనుకోండి, అక్కడ కొంచెం గడ్డి ఉన్నది అనుకోండి, అక్కడ ఆవు ఉంటుంది, అది మంచిగా ఇట్లా ఆడుకుంటూ ఉంటుంది. ఆవు చాలా మంచి జంతువు. ఓకే, సో అది గడ్డి తింటుంది. ఆవుకి రైట్ ఒక తోక ఉంటుంది, గడ్డి తింటుంది, స్టాప్ పేపర్ ఇచ్చేసి. ఇక అది పరిస్థితి ఎట్లా అయిందంటే, మీరు ఏదైనా టాపిక్ ఇవ్వండి, లాస్ట్కి ఇండియా పాకిస్తాన్ గురించి రాయండి అని టీచర్ పెట్టారు. ఇండియా పాకిస్తాన్ శత్రువులు. ఓకే, పొద్దు నుంచి రాత్రి వరకు నేను చంపేస్తాను, నేను ఇది ఇట్లా చేసేస్తా, ఇండియాని పాకిస్తాన్ మీద ఇండియా చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఇదంతా ఇంత కొట్లాడ చేస్తే ఏమొస్తుంది చూడండి. లైఫ్లో ఏం కావాలి? సుఖం కావాలి. ఓకే, అసలు దేశంలో ఎంత సుఖం ఉంటే అంత అందరూ ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రోటీన్ కావాలి. ప్రోటీన్ ఎట్లా వస్తుంది? పాలు వస్తుంది. ఇండియాలో ఆవు ఉంటుంది. ఓకే, ఇక ఆవు మంచి జంతువు. 2 ఒక 4 గడ్డి పాలు, ఫుల్ స్టాప్ రాసి చేసి. అంటే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు ఏదైనా చెప్పండి, లాస్ట్కి అతను ఆవు గురించే. ఇంకా మనం ఎవరితో ఏదైనా మాట్లాడండి, లాస్ట్కి మనము ప్లాన్తో వేస్తాం. నీకు డ్రీమ్ ఉన్నదా?
అంతే కదా. కానీ మిస్సింగ్ ఫ్యాక్టర్ ఏమున్నది అంటే ప్రతి దాంట్లో కనెక్షన్ కావాలి. మనము ఒక కొత్త వ్యక్తికి మాట్లాడుతున్నాము, ఇండియా పాకిస్తాన్ కావచ్చు, ఓకే, అది ఆర్గనైజేషన్ కావచ్చు, అది భారతదేశం కావచ్చు, ఏదైనా మాట్లాడండి, లాస్ట్కి ఎక్కడ రావాలి? ప్లాన్ వైపు కనెక్ట్ చేయాలి. దీనికి డ్రీమ్ ఎక్సర్సైజ్ అంటారు. ఓకే, మీకు ఏం కావాలి, ఇది ఎదురున్న వ్యక్తి లోపల ఏమున్నది అది మనకు అర్థమైపోతే మనం ప్లాన్ కొంచెమే చెప్తే కూడా అర్థమైపోతుంది. సో బిఫోర్ టెలింగ్ ప్లాన్, కొత్త వాళ్ళకు ప్లాన్ చెప్పక ముందు వాళ్ళ అవసరం ఏమున్నది 2 నిమిషాలు మాట్లాడి ప్లాన్ చెప్పడం మనం చేసేస్తే చాలా ఈజీ అవుతుంది. ఓకే, డ్రీమ్ ఎక్సర్సైజ్ ఒకటి ఉన్నది. అండ్ నెక్స్ట్ ఆబ్జెక్షన్ హ్యాండ్లింగ్స్. ఓకే, ఆబ్జెక్షన్ హ్యాండ్లింగ్స్లో ఏ క్వశ్చన్ వస్తే కూడా మనం కాన్ఫిడెంట్గా ఉండడం నేర్చుకోవాలి. ఏదైనా క్వశ్చన్ వస్తే కూడా మనం కాన్ఫిడెంట్గా ఉండడం నేర్చుకోవాలి. కాన్ఫిడెంట్గా ఎట్లా ఉంటాము? ఇప్పుడు టీచర్ స్టూడెంట్తో క్వశ్చన్ అడుగుతున్నది, స్టూడెంట్ కాన్ఫిడెంట్గా ఎప్పుడు ఉండగలుగుతాడు? ఆన్సర్ తెలిసినప్పుడు. ఎప్పుడు? ఆన్సర్ తెలిసినప్పుడు. మనకి ఇక్కడ ఆన్సరే తెలియదు, ఏం చేస్తాం మనము? కాన్ఫిడెంట్గా ఉండగలుగుతామా? కానీ ఇక్కడ ఉండొచ్చు. నేను అదే చెప్తున్నా, ఏం నాలెడ్జ్ లేకపోతే కూడా మీరు అడిగినది చాలా కరెక్ట్, రేపు తెలుసుకొని చెప్తా, పరిచయం ఏది లేదు ఇక్కడ. సో ఇది చాలా పెద్ద ట్రిక్, ఇది నేర్చుకోవాలి. దీనికే ఫీల్ ఫెల్ కౌంట్ అంటారు. ఎవరైనా ఏదైనా మన బిజినెస్ సంబంధించినది, మన ప్రోడక్ట్ సంబంధించినది ఏదైనా చెప్తారు, అదేనా మెంబర్షిప్ ఇవ్వాలి అందరికీ, రైట్? ఇట్లా పోతారు. చైన్ సిస్టమా, లేకపోతే అది, లేకపోతే మా కజిన్ ఉన్నాడు, అతను చేసుకున్నాడు, తెలుసు, డబ్బులు రావు. ప్రతి మనిషి దగ్గర ఏదో ఒకటి ఉంటుంది. సో ఏం చెప్పాలి మనము? మీరు చెప్పేది కరెక్ట్, జర స్మైల్ ఇచ్చి చెప్పండి. ఏం చెప్పాలి? మీరు చెప్పినది కరెక్ట్. ఓకే, నాకు కూడా అట్లనే అనిపించింది. ఏం చెప్పాలి? నాకు కూడా అట్లనే అనిపించింది. కానీ ఎప్పుడైతే నేను ఆ సండే మీటింగ్కి పోయినా, ఇదిగోండి ఈ సార్తో కలిసిన, మన దగ్గర మన కార్ బుక్ ఉంటుంది కదా, యాటిట్యూడ్ సక్సెస్ ప్రొఫైల్ బుక్, మీ అప్లైన్ ఫోటో దాంట్లో కూడా చూపెట్టండి. ఈ సార్తో కలిసిన తర్వాత నాకు అర్థమైంది ఇది టోటల్లీ డిఫరెంట్. అక్కడ వెళ్ళిన తర్వాతనే నాకు అర్థమైంది. ఒక పని చేద్దాము, ఈ సండే మీరు లక్కీ ఉన్నారు, ఈ సార్ వాళ్ళ సిటీలోనే ఉన్నారు, ఈ సండే మీరు ఆ మీటింగ్కి రండి, అక్కడ మీకు సార్తో పరిచయం చేస్తా, మీ అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ అక్కడ దొరుకుతారు. దాని తర్వాత మీరు చేస్తారా చేయరా అది మీ ఇష్టం. ఓకే, మీ మీద నేను వదిలేస్తున్నా. కానీ ఒక్కసారి అక్కడ ఆ ప్రోగ్రామ్కి రండి, చూడండి. ఇట్లా ఇన్వైట్ చేయొచ్చు కదా మనం. సో ఫీల్ ఫెల్ట్ ఫౌండ్. ఎవరైనా ఏదైనా క్వశ్చన్ చెప్తే ఫస్ట్ ఏం చెప్పాలి? మీరు కరెక్ట్ అని చెప్పాలి. ఏం చెప్పాలి? మీరు చెప్పింది కరెక్ట్. నాకు కూడా అట్లనే అనిపించింది. ఓకే, కానీ నేను ఎప్పుడైతే ఇది తెలుసుకున్నా, కలిసిన, మీటింగ్కి వెళ్ళినా, నాకు అర్థమైంది ఇది టోటల్లీ డిఫరెంట్. మనం అబద్ధం చెప్తున్నామా? హలో, అబద్ధం చెప్తున్నామా? నిజమే చెప్తున్నాం. ఓకే, సో నిజం మాట్లాడుతున్నాము, అందు గురించి భయపడేది ఏం లేదు. ఇది ఆబ్జెక్షన్ హ్యాండ్లింగ్లో ఈ యొక్క విషయం నేర్చుకుంటే మీరు ఏ క్వశ్చన్కైనా ఆన్సర్ ఇవ్వగలవచ్చు. ఏదైనా క్వశ్చన్ కావచ్చు, అది ప్రోడక్ట్ విషయం కావచ్చు, బిజినెస్ విషయం కావచ్చు, సక్సెస్ గురించి కావచ్చు, కంపెనీ గురించి కావచ్చు, ఏదైనా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఎండ్ చేసే ముందు చాలా ఇంపార్టెంట్ విషయం నేను చెప్తాను. లాస్ట్ 15 days బ్యాక్ మన హైదరాబాద్లోనే డైరెక్ట్ సెల్లింగ్ కాంక్లేవ్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ యొక్క పెద్ద కాన్ఫరెన్స్, పెద్ద సెమినార్ జరిగింది. నేను వెళ్ళిన, మనతో పాటు చాలామంది లీడర్స్ వచ్చారు. ఓకే, సురేష్ గారు వచ్చారు. సో అక్కడ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి చీఫ్ సెక్రటరీ వచ్చారు, ఆర్ఎస్ రంజన్ గారు. చీఫ్ సెక్రటరీ అంటే సీఎం తర్వాత అతనిదే ఉంటుంది. సీఎం తర్వాత గవర్నమెంట్ అఫీషియల్స్లో ఆ పెద్ద
లెవెల్లో ఉన్న వ్యక్తి ఇక్కడ చీఫ్ గెస్ట్ ఉన్నారు. సెకండ్ ఇంకొక వ్యక్తి వచ్చారు, చవాన్ సార్ వచ్చారు. అతను ప్రిన్సిపల్ సెక్రటరీ, అంటే 4-5 డిపార్ట్మెంట్కి మినిస్టర్ తర్వాత అతనే హెడ్. సో అక్కడ వాళ్ళు ఏమన్నారు అంటే ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది లీగల్ బిజినెస్ అని అన్నారు. నేను అంటలేను, గవర్నమెంట్ అఫీషియల్స్ అన్నారు. అండ్ దాంట్లో మొత్తం ఇండియా నుంచి ఎన్నో కంపెనీ వాళ్ళు వచ్చారు అక్కడ. కానీ దాంట్లో అన్నిటికన్నా టాప్లో ఉన్న కంపెనీ ఏమున్నది అంటే వెస్టీజ్ ఉంది. సో ఆ కాన్ఫరెన్స్ లో ఒక్కొక్క కంపెనీ నుంచి 10 మంది 20 మంది ఉంటే మనం 60 మంది ఉన్నాము, పెద్ద కంపెనీ. సో అక్కడ వాళ్ళు ఏమన్నారంటే మీరు గొప్ప పని చేస్తున్నారు, గవర్నమెంట్ వాళ్ళు అందరికీ జాబ్ ఇవ్వలేము, గవర్నమెంట్ మేము అందరికీ ఉపాధి ఇవ్వలేము, మీరు ఇస్తున్నారు, మీరు చేసే పనిలో చాలా మందికి ఉపాధి దొరుకుతున్నది. ఇప్పుడు ఆ సప్లై చేసే చైన్ ఉంటుంది కదా, ఆ డ్రైవర్ లేకపోతే మనకు ప్రొడక్ట్ డెలివరీ చేసే వాళ్ళకు ఉపాధి దొరుకుతున్నది, డిఎల్సిబి పెట్టే వాళ్ళకు ఉపాధి దొరుకుతున్నది. ఇక్కడ ఉన్న అందరికీ పార్ట్ టైం ఇన్కమ్ స్టార్ట్ అయింది. అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీలో జరుగుతున్న మ్యానుఫ్యాక్చరింగ్లో అందరికీ శాలరీ వస్తుంది. మీరు చాలా మంచి పని చేస్తున్నారు అని చెప్తున్నారు. ఓకే, ఒకే ఒక మాట అన్నారు, మేము మీకు 100% సపోర్ట్ చేస్తాము, కానీ ఒక కండిషన్ చెప్పారు, మీరు నిజాయితీగా వర్క్ చేయాలి, ఫేక్ పని చేయకండి. ఎందుకంటే మార్కెట్లో కొన్ని ఫేక్ కంపెనీస్ వచ్చినాయి, చాలా మందికి దోకా చేసి డబ్బులు దోచుకొని పారిపోయిన వాళ్ళు ఉన్నారు. మీరు ఒకవేళ ఆ పని చేయము అని ఆ హామీ ఇస్తే మేము మీకు 100% మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మేము మీకు సపోర్ట్ చేయడానికి తయారున్నాము అని ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పారు. సో మనం లక్కీ ఉన్నాము, మనము లీగల్ బిజినెస్లో ఉన్నాము, మనం నిజాయితీ గల బిజినెస్లో ఉన్నాము. అండ్ నిజంగా మనం విన్నింగ్ టీంలో ఉన్నాము. విన్నింగ్ టీంలో ఎస్పీ బాలన్ సార్ మన ప్రతి ఒక్క ప్రోగ్రాంలో గో క్రౌన్ కావచ్చు, ఎఫ్ఆర్యూ కావచ్చు, దాంట్లో 3rd డే 3వ రోజు స్పిరిచువల్ సెషన్ తీసుకుంటారు. స్పిరిచువల్ సెషన్లో ఎస్పీ బాలన్ సార్ మనకు భగవంతుని గురించి కూడా మాట్లాడతారు తెలుసా. బిజినెస్ మీటింగ్లో అది కూడా మాట్లాడతారు. అంటే మనం భగవంతుని నమ్ముకొని జీవిస్తున్న వాళ్ళము, నిజాయితీ గల వ్యక్తులు మనం కావాలి. ఒక మహర్షి లాగా, ఒక సంతుల్లాగా, ఒక మంచి వ్యక్తిలాగా మనము డబ్బు సంపాదన చేసుకుంటూ కూడా ఆ ప్రవర్తన మన లోపల రావాలి అని ఎస్పీ బాలన్ సార్ మనకు అన్ని పాయింట్స్ నేర్పిస్తారు. సో మనం లక్కీ ఉన్నాము, మనము నీతి నిజాయితీ గల బిజినెస్లో ఉన్నాము, లీగల్ బిజినెస్లో ఉన్నాము, మంచి టీంతో ఉన్నాము. సో కండిషన్ ఇప్పుడు లాస్ట్లో ఏమున్నది తెలుసా, ఇదంతా మనం సాధించుకోవాలి అనుకుంటే ఒక కండిషన్ మనం ఫాలో చేయాలి. ఆ కండిషన్ ఏమున్నదంటే నెవర్ గివ్ అప్, నెవర్ గివ్ అప్, నెవర్ క్విట్ అంటారు. ఎప్పుడు ఓడిపోవద్దు, ఎప్పుడు వదలొద్దు. నాతో కాదు, ఇది ఒక మాట, ఒక చిన్న ఇది విత్తనం మన మనస్సులో. నాతో కాదు అని ఒక మాట స్టార్ట్ అయింది అనుకోండి, రైట్, అది కొన్ని రోజుల తర్వాత నిజంగా నాతో కాదు అని మనము బిలీవ్ చేసేసి వదిలేస్తే ఏమవుతుంది, వదిలేస్తే మనం ఎక్కడున్నాము అక్కడే ఉంటాము. ఏం చేస్తుండే అదే వస్తుంది. ఏమున్నది, అదే పాత బైక్ ఉంటుంది, అదే పాత ఇంట్లో సోఫా ఉంటుంది, అదే పాత టీవీ ఉంటుంది, అదే పాత హెల్మెట్ ఉంటుంది. హెల్మెట్ చేంజ్ చేసుకోవడానికి కూడా టైం ఉండదు. ఇట్లా హెల్మెట్ నుంచి ఇట్లా హెల్మెట్ ఎంటికలు బయటకు వస్తాయి, మనిషి ఎంటికలు కాదు. హెల్మెట్ కూడా స్పంజ్ బయటకు వస్తుంది, అదే వేసుకొని పోతాము. ఎందుకు అంటే వెస్టీజ్ నాతో కాదు కదా, అందు గురించి. ఇట్లా చేయాలా, ఇట్లా కావాలా, నో. సో కండిషన్ ఏమున్నది, డోంట్ క్విట్, నెవర్ గివ్ అప్. ఓకే, నేను చేయగలుగుతాను అని ఒక బీజం మనం నాటితే ఆ బీజం చెట్టులాగా ఒక రోజు తయారవుతుంది. ఇవన్నీ మాకు కూడా ఇవన్నీ తెలియదు, కానీ ఇక్కడ వస్తూ ఉంటే నేర్చుకుంటూ ఉంటే మాకు కూడా తెలిసింది. ఏం రాకపోతే కూడా పర్వాలేదు, ఓకే, ఏం చదువు లేకపోతే కూడా పర్వాలేదు,
ఏం బ్యాక్గ్రౌండ్ లేకపోతే కూడా పర్వాలేదు, కానీ సిస్టంలో ఉంటే, మీటింగ్స్లో వస్తూ ఉంటే కొన్ని రోజుల తర్వాత మీకు కూడా 50,000 ఇన్కమ్ వస్తుంది, కార్ వస్తుంది, 1 lakh ఇన్కమ్ వస్తుంది, ఫారెన్ ట్రిప్ వస్తుంది, అన్నీ వచ్చేది 100% వస్తుంది. మీరు ఎంత ఊహించుకున్నారు దానికన్నా ఎక్కువనే వస్తుంది. ఇది చాలా మందికి వచ్చింది, అందు గురించి నేను చెప్తున్నాను. ఓకే, సో మీ లోపల నేను చూస్తున్నా, ఇక్కడ ఈ సైడ్ నుంచి ఈ సైడ్ అందరికీ నేను చూసుకుంటూ చెప్తున్నా, మీరందరూ డియూసిటీ కావచ్చు, అవన్నీ స్కిల్స్, పవర్, గుణము అన్నీ మీ దగ్గర ఉన్నది, 100% ఉన్నది, నేను చూడగలుగుతాను. ఎందుకు నేను చెప్తున్నాను అంటే నా కళ్ళ ముందే చాలా మంది డియూసిటీస్ అయిపోయారు, మేము చూసినాము మా కళ్ళ ముందే. రైట్, ఇక్కడ ఆంజనేయులు సార్ ఉన్నారు, రాజు ప్రమిళ గారు ఉన్నారు, రవి సార్ ఉన్నారు. ఇప్పుడు అందరి పేర్లు నేను తీసుకోలేను, ఆల్ సూట్ బూట్లో ఉన్న వాళ్ళు. ఓకే, నాకు గుర్తున్నది 2018 ఎండ్లో సలీం భాయ్ నా దగ్గర వచ్చిండ్రు. అది ఆ డ్రెస్, డ్రైవర్ వైట్ డ్రెస్, సార్ నేను డ్రైవర్ సార్, నేను స్టార్ట్ చేసిన సార్, చాలా అప్పుల్లో ఉన్నా సార్, ఏం చేయాలంటే ఈ సీడీ విను అని నేను ఇచ్చినాను. అండ్ మనిషి ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్ళిపోయినారు. ఓకే, నా కళ్ళ ముందే నేను కుల్కర్ణి సార్ని చూస్తున్నా, శ్రీనివాస్, పురుషోత్తం దాసు సార్, ఇక్కడే సరూర్ నగర్ ఒక డిఎల్సిపి ఉంటుండే, రైట్, గాయత్రి నగర్ డిఎల్సిపి సార్, మీరు రావాలి సార్, రావాలి సార్ అని ఫోన్లు చేస్తూ ఉంటే నేను భార్గవి 2-3 సార్లు వచ్చినాము. సార్ ఎవరు వింటలేరు సార్, ఎంతమందికి చెప్పి 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 ఇట్లా ఇట్లా అయిపోతుంది సార్, మేడం ఓకే మీరు రావాలి సార్, వాళ్ళకి చెప్పాలి సార్. ఓకే, వాళ్ళ వైపు ఇట్లా చూస్తే ఈ షూస్కి ఇట్లా క్రాక్స్ ఉంటుండే, ఓకే, డ్రెస్ అంత బాగా లేకుంటుండే, ఆ బైక్ పాతది గుర్రు గుర్రని స్టార్ట్ కూడా కాకపోతుండే, కానీ ఇప్పుడు మర్సిడీస్ డ్రైవ్ చేస్తున్నారు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే వాళ్ళు కూడా మీటింగ్స్లో ఇట్లనే కూర్చొని నేర్చుకొని సాధించారంటే మీరు కూడా ఇవాళ కూర్చున్నారు, రాబోయే కాలం మీదే ఉన్నది. నెక్స్ట్ 2 years, 3 years, 4 years కండిషన్ ఒకటే ఉన్నది. కండిషన్ ఏమున్నది అంటే డోంట్ క్విట్. కండిషన్ ఏమున్నది అంటే నెవర్ గివ్ అప్. మనం ఎలాంటి వాళ్ళతో ఉంటే మనం అట్లా తయారైపోతాము. మనిషి లోపల ఏదైనా మంచి చెడు వస్తుందా అంటే వాళ్ళ సాంగత్యం ద్వారానే వస్తుంది. చాలా మంది రోజు రాత్రికి తాగుతారు కదా, మన తెలంగాణ అయితే టాప్లో ఉన్నారు. ఇప్పుడు ఆ తాగడం అనేటిది ఎక్కడ నేర్చుకున్నాము? అమ్మ నాన్న కూర్చోబెట్టి బాబు కూర్చో, ఇవాళ నీకు ఎట్లా తాగాలి నేర్పిస్తాను. నేర్పిస్తారా? ఎవరైనా చూశారా మీ ఇంట్లో? ఎక్కడ నేర్చుకున్నారు? హలో, సాంగత్యం, దోస్తులు, ఫ్రెండ్ సర్కిల్. మీరు ఏ సర్కిల్లో ఉంటే మీరు ఇదే అయిపోతారు, ఈ సర్కిల్లో వస్తే ఇదే అయిపోతారు, డియూసిటీ సర్కిల్లో వస్తే మీరు డియూసిటీ అవుతారు. సెలెక్ట్ యువర్ సర్కిల్, తస్మా జాగ్రత్త అంటున్నాను నేను. మీరు ఎట్లాంటి వాళ్ళతో తిరుగుతూ ఉంటే మీరు అట్లా తయారవుతారు. మీరు విన్నర్స్తో ఉండండి, మీరు విన్నింగ్ టీంలో ఉండండి, మీరు కూడా విన్ అవుతారు. ఇది వ్యక్తి ప్రాముఖ్యత లేదు, ఇక్కడ సిస్టంలో అంత పవర్ ఉన్నది. విన్నింగ్ టీమ్ సిస్టమ్, వెస్టీజ్లో అంత పవర్ ఉంది. ఓకే, సో ఆ హోప్ ఇవ్వడానికి నేను భార్గవి ఇక్కడ వచ్చినాము. సో టాక్ ఎండ్ చేసే ముందు ఇదంతా ఒకవైపు ఉన్నది, నేను ప్రతిసారి ఇక్కడ రాలేను. ఓకే, ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చిన, కానీ మీ గురించి నేను కొంతమందిని ఇక్కడ వదిలిపోతున్నా. వీళ్ళని మీరు నమ్మాలి. వీళ్ళకంటారు మీ అప్లయన్స్. ఇక్కడ మీ అప్లయన్స్ ఉన్నారు, రైట్, ఆంజనేయులు సార్ ఉన్నారు. గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఇవ్వండి. రాజు సార్ ఉన్నారు, రవి సార్ ఉన్నారు, అందరూ. వీళ్ళ పేరు నేను తీసుకుంటూ పోతే గంట అయిపోతుంది. వీళ్ళందరూ మీ అప్లయన్స్, లేడీస్ కూడా అప్లయన్స్ ఉంటారు. వీళ్ళని నమ్మాలి. వీళ్ళు చెప్పే మాటలపైన 100% భరోసా చేయాలి. నేను మా అప్లయన్స్ చెప్పిన మాటలపైన 100% భరోసా పెట్టుకున్నా. నాకు తర్వాత నేను క్రౌన్ అయిన తర్వాత తెలిసింది మా అప్లయన్ 10th క్లాస్ అండ్ నేను పీజీ గోల్డ్ మెడలిస్ట్. తర్వాత తెలిసింది అతను సూట్ బూట్ ప్రవర్తన చూసి అబ్బా ఎంత చదువుకున్న వ్యక్తి అప్లైన్ అని నేను ఆలోచిస్తాను. నమ్మినా కదా, నా లైఫ్ మారింది కదా. చదువుతో సంబంధం లేదు.
మీ బిలీఫ్, మీ రెస్పెక్ట్, అప్లైన్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. అప్లైన్ మాటలు ఏం అప్లైన్ చెప్తున్నారు దానికన్నా ఎక్కువ చేసి చూపెట్టాలి. ఓకే, అండ్ అప్లైన్స్కి కూడా అందరికీ లీడర్స్కి కూడా చెప్తున్నా, ఎవరితో పని చేయాలి ఎవరితో పని చేయదు అది తెలుసుకోవాలి. మనం రాంగ్ వ్యక్తితో పని చేసుకుంటూ పోతే టైం వేస్ట్ అవుతుంది. ఓకే, వ్యక్తికే లేదు నాకు ఇన్కమ్ కావాలని, నువ్వు ఇన్కమ్ తీసుకో, నువ్వు మీటింగ్కి రా అంటే అతనికి అసలు అవసరమే లేదు. అతనికి ఎంత పంపించేస్తే కూడా ఏమవుతుంది. సో తెలుసుకోవాలి, ఎవరైతే మీటింగ్లో ఫస్ట్ వస్తున్నారు, ఎవరైతే మార్నింగ్ సిపి అందరికన్నా ముందు కనెక్ట్ అవుతున్నారు, ఎవరైతే నేర్చుకోవడానికి తయారున్నారు, ఎవరైతే ఫస్ట్ రోజు వెళ్ళి ఆ కోర్ పీవీ పర్చేస్ చేసుకొని నేను కోర్ అయిపోయినా అని ఫోటో పెడతారు, ఈజ్ ద లీడర్. అతనితో పని చేయాలి. ఎవరైతే ఇది చేయలేకపోతున్నారో వాళ్ళు లీడర్ కారు, వాళ్ళ ఫ్యూచర్ బరాబర్ లేదు, వాళ్ళు యాక్టివ్ ఇన్కమ్లోనే ఇరికిపోతారు. ప్యాసివ్ ఇన్కమ్ వాళ్ళ జీవితంలో రాదు. ప్యాసివ్ ఇన్కమ్ కావాలి కదా. పని చేయలేని పరిస్థితిలో కూడా మీ ఇంట్లో 8 lakhs 10 lakhs రూపీస్ రావాలి అనుకుంటే వెస్టీజ్ విన్నింగ్ టీమ్ అండ్ మీ అప్లైని గట్టిగా పట్టుకోవాలి. వాళ్ళు చెప్పే మాటలను వినాలి, ఫాలో చేయాలి. అండ్ 100% నేనంటాను, ఈ 5 months చాలా క్రూషియల్. ఈ 5 months నేను నిన్న కూడా ఒక చోట చెప్పిన, ఇప్పుడు దసరా వస్తుంది, దీపావళి వస్తుంది, కార్తీక మాసం వస్తుంది, ఏదో ఈద్ వస్తుంది, హ్యాపీ న్యూ ఇయర్ వస్తుంది, లేకపోతే క్రిస్మస్ వస్తుంది, సంక్రాంతి రావచ్చు, ఇవన్నీ వచ్చేది ఉన్నాయి. ఇంకా కొన్ని ఉంటాయి, బర్త్డేలు, పెళ్ళిళ్ళు, అవన్నీ ఉంటాయి. ఇవన్నీ వస్తాయి. కానీ మనం దేంట్లో ఉన్నాము? 1000 ప్లాన్కి మర్చిపోవద్దు. ఎందుకంటే ఈ 1000 ప్లాన్ ద్వారా రైట్ మీ ఇన్కమ్ కాబోయే 1 to 2 yearsలో 1 lakh 2 lakh 3 lakh 5 lakh కూడా కావచ్చు. ఎన్నో సంవత్సరాల నుంచి మనం దసరా, దీపావళి, హ్యాపీ న్యూ ఇయర్ చేసినాము. కానీ ఈసారి దసరా, దీపావళి, హ్యాపీ న్యూ ఇయర్ మనం 1000 ప్లాన్కి అంకితం చేయాలి. ఎందుకంటే రాబోయే కాలంలో మన లైఫ్లో చాలా పెద్ద మార్పు వస్తుంది. ఆ కమిట్మెంట్తో మనం పని చేయాలి. ఓకే, చేస్తారా? రైట్. ఈ సంవత్సరము మన ఖాందాన్లో, మన మమ్మీ వైపు, మన డాడీ వైపు ఎవ్వరు సాధించలేనిది మనం సాధించబోతున్నాము. అది చాలా చాలా అర్థం చేసుకుంటూ నేను చెప్తున్నా, ఒకటిగా చెప్తాను మీకు నేను. ఓకే, సో ఎప్పుడైతే మీరు మాతో ఆ క్రూజ్కి ఆ 15th floor మీద నిలబడి అక్కడ ఇంగ్లీష్ పీపుల్ మన గురించి తెలుగు పాటలు పాడుతూ ఉంటారు, మనం తినుకుంటూ ఆ 15th floor మీద సముద్రం మధ్యలో ఎప్పుడైతే మనం ఇట్లా నిలబడి మాట్లాడతాం కదా, అన్నీ మర్చిపోతాం. ఎవరు నో అన్నారు, ఎవరు ఏం చెప్పారు, అవన్నీ అవుతాయి. సెకండ్ పాయింట్ ఇక్కడ కావచ్చు, లీడర్స్ గురించి నేను చెప్తున్నా. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పి నేను ఎయిడ్ చేస్తున్నా నా టాప్ని. ఓకే, ఇప్పుడు ఇవాళ నుంచి మీ అప్లైన్ మీకు జర డేంజర్ కనిపించవచ్చు. అప్లైన్లో తప్పులు కనిపిస్తాయి. మా అప్లైన్ ఇట్లా ఉన్నాడు, మా డౌన్ లైన్ ఇట్లా ఉన్నాడు, రైట్. మనం అప్లైన్ గురించి చేస్తలేము, కానీ డౌన్ లైన్ గురించి చేస్తలేము. ఓకే, మీ ఇంట్లో కార్ రావాలి, మీరు ఫారెన్ ట్రిప్ వెళ్ళాలి, దానికి బాధ్యత మీదే మీదే మీదే, వేరే వాళ్ళది కాదు. సో అప్లైన్ లోపల మీకు ఏదైనా మిస్టేక్స్ కనిపిస్తున్నాయి అంటే అది ప్రాబ్లం మీలో ఉన్నది, అప్లైన్ ప్రాబ్లం కాదు. మీ ధ్యాసం, మీ ధ్యానం దేని మీద ఉండాలి? ఇది నాకు కావాలి, కావాలా వద్దా? ఎస్ సార్, నో? కావాలి అనుకుంటే అప్లైన్ ఓన్లీ పాజిటివ్. అప్లైన్ నుంచి నేర్చుకోవాలి ఏంటిది, చేయాలి ఏంటిది, అంతే మైండ్ పెట్టండి. ఎక్కువ మైండ్ పెట్టినారనుకో టీవీ సీరియల్ లాగా అయిపోతారు. ఓకే, అది ఎప్పుడు ఎండ్ కాదు, రైట్. ఏదో నడుస్తుంది, గిరిగిరి 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 అనుస్తూనే ఉంటుంది, లైఫ్ అట్లనే అయిపోతుంది. ఓకే, సో 5 months మీ లైఫ్లో పెద్ద మార్పు రావాలి, ఇదే నేను భగవంతుడితో కోరుకుంటున్నా. అండ్ మీ ఆల్ అప్లైన్స్ చాలా గ్రేట్ పీపుల్. వీళ్ళు మీ గురించి చాలా కష్టపడి ఇట్లాంటివి మీటింగ్స్, ట్రైనింగ్స్ అరేంజ్ చేస్తున్నారు. ఇట్లాంటి మీటింగ్, ట్రైనింగ్ అరేంజ్ చేయడం సింపుల్ విషయం కాదు. ఓకే, వీళ్ళు త్యాగం చేస్తున్నారు మీ గురించి, టైం, ఎనర్జీ, డబ్బులు. సో ఇది మీరు సద్వినియోగం చేసుకొని